అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. ఈ వారం మన గెస్ట్ అవుట్ స్టాండింగ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పేరు కృష్ణయ్య గౌడ్ గారు. సార్, మీరు ఫస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు బై ఛాన్స్ వచ్చారా, బై చాయిస్ వచ్చారా? పుస్తకాల్లో చదువుకున్న అడవి జంతువులు ఆ ఉద్దేశంతో నేను కూడా చూడాలనే క్యూరియాసిటీ ఉండేది. బట్ మా ఫాదర్ పంపించేవాడు కాదు. సో ఒకరోజు ఏం చేశానంటే వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత కూడా నేను ఇంకా వేరే ఏ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కానీ ఆలోచన కానీ చేయలేదు. ఇంకా నా ప్యాషన్, నా ఇంట్రెస్ట్ అంతా కూడా ఫారెస్ట్. మీ పుట్టి పెరిగిన ప్రాంతం ఒకప్పుడు అన్నలకి మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డారా? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నైట్ పూట పాటలు పాడేదారు. అందరూ పాటలు పాడుతుంటే మేము కూడా వాళ్ళతో చిన్నపిల్లల్లో లాల్సాలం అనుకుంటూ. పోలీసు నక్సలిజంలో చిదిరిపోయిన ఫ్యామిలీ చాలా ఉంటాయి. అందులో మా ఫాదర్ కూడా కరువుదాడు అందరు పంచినప్పుడు మా ఫాదర్ ఒప్పుకోలేదు. మా పేదవాళ్ళకి ఇవ్వండి, పూర్ పీపుల్కి ఇస్తే బెనిఫిట్ అంటే లేదు, వాళ్ళు అందరికి ఇస్తున్నాం నువ్వు కూడా తీసుకుపోవాలని చెప్పి వాళ్ళు దెబ్బలు కూడా తీసుకొచ్చి పంపించారు. ఆ లిస్టు తీసుకొని మళ్ళీ పోలీసులు. మీరు అచ్చంపేట వెళ్ళేసరికి ఎన్ని ఉండే ట్రైబుల్? లోకల్గా ఉండే ట్రైబ్స్ కానీ వాళ్ళు బయట ఉన్న వాళ్ళు వచ్చి కొంచెం ఈ గోర్ల కోసం హంటింగ్ చేసేవాళ్ళు. టీకు ఏరియా ఉన్న మానుకోటలు ఏమైందంటే టీకు వాల్యుబుల్ టింబర్. సో నీకు రైల్వే నెట్వర్క్ ఉండదు. సార్, మీరు చెప్తున్న ఆ ప్రాంతంలో చాలా పెద్ద స్మగ్లర్స్ ఉండేవారు. వాళ్ళ వైపు నుంచి మీకు థ్రెట్గానే రాలేదు అప్పుడు? ఫస్ట్ టైం నేను వెళ్ళి చూసినప్పుడు ఒక పెద్ద ఫారెస్ట్ ఏరియా నరికి ఉన్నది. కొన్ని రాష్ట్రాలు ఫారెస్ట్ పెంచాలి, ఫారెస్ట్ జోలికి కూడా పోరు. అది అడవి అంటే వాళ్ళ దృష్టిలో ఒక దేవాలయం లాగా. మన రాష్ట్రం కానీ కొన్ని మన చుట్టుపక్కల రాష్ట్రాలు అడవి అనగానే అది ఒక ఆదాయ వనరుగా ఎందుకు చూస్తారు? మనకు ఫస్ట్ నుంచి మన దగ్గర ఒక సామెత ఉంది, చెరువు కింద పొలం అన్న ఉండాలి, లేదంటే గట్టు పక్కన చేనన్ను ఉండాలి అనేది సామెత. ఏంటంటే చెరువు కింద పొలం అంటే మనకు 2-3 పంటలు పండుతాయి. గట్టు పక్కన ఉంటే ఏంటంటే జరుపుకుంటూ పోవచ్చు అన్నట్టు. మన దగ్గర ఏక్సాల సిస్టమ్ ఉండే, నిజాం సిస్టమ్. ఏక్సాల అంటే ఏంటంటే ఒక సంవత్సరం ₹1 ఒక ల్యాండ్ చేసుకొని కప్పం కడితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఏమైంది, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మీరు ఉన్న ఫస్ట్ వెళ్ళిన దానికి సెకండ్ టైం వచ్చిన తేడా వచ్చింది. అక్కడ టూరిస్టులు ఎక్కువ తాకిడి పెరిగింది. ఎందుకంటే మన దగ్గర టైగర్ రిజర్వ్ ఉన్నది, అదొకటి. నేను దేశం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో అన్ని ఏరియాలు తిరిగాను. బట్ లొకేషన్స్ వైజ్గా దానంత బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కడ లేదండి. గిరిజనుల ముసుగులో కొంతమంది దళారులు నాన్ ట్రైబల్స్ తీసుకొని కబ్జాలు చేయడం అనేది ఈ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తుంటుంది. అయితే అక్కడ మనకు ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే, మేము వెళ్ళి కేసు పెట్టేసరికి వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ ట్రైబల్ ముందుకు పోలిస్తారు. ఇందులో ముఖ్యంగా టింబర్ స్మగ్లింగ్ ఉండేయండి. ఇప్పుడు కూడా అదొక ఛాలెంజ్. కాకపోతే నేను వచ్చిన తర్వాత ములుగులో ఆల్మోస్ట్ ఫారెస్ట్ని మనం కాపాడుకుంటే మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, మన భావితరాలకు ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది? నేను ఒకటే చెప్తానండి, మనం ఒక 20 ఏళ్ళ క్రితం వాటర్ బాటిల్ చూడలేదు. ఇంకో 20 ఏళ్ళ తర్వాత, ఇంకో 10 ఏళ్ళ తర్వాత సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోవద్దు అనేదే ఉద్దేశం. అడవిలోకి వెళ్ళిన ప్రతి ఆఫీసర్ పులిని చూడాలనుకుంటారు. మీరు ఆల్రెడీ చూశానంటారు. కానీ పులి మనకు కనబడిపోయిన పులికి మనం కనబడుతుంటాం ఒకసారి. మనం ఒకసారి టైగర్ ఎన్కౌంటర్ చేసినంటే ఆల్రెడీ మనం 20 టైమ్స్ ముందే చూసి ఉంటాం. పులులకు ఒకటి మనం ప్రత్యేకంగా ఏం చేయాలంటే, మనకు ఇంకా తల వైపు మాస్క్ ఉంటే మనం చూస్తుంటే అది మనకు అటాక్ చేయదు, బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. మన రీసెంట్గా కూడా ఖానాలో ఒకటి జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు వెళ్ళిపోయింది కదా అని చెప్పి నడుచుకుంటూ వచ్చారు బీట్ ఆఫీసర్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ అవుట్ స్టాండింగ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పేరు కృష్ణయ్య గౌడ్ గారు, డిఎఫ్ఓ, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ స్టేట్. కృష్ణయ్య గారు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు అప్పుడులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం ఉన్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఈ అంశంతో పాటు ప్రజలు అడవి పట్ల ఏ విధంగా ఉండేవారు, ప్రకృతి ప్రేమికులు ఒకప్పుడు ఏ విధంగా ఉండేవారు, ఇప్పుడు ప్రకృతి ప్రేమికులు ఎంతమంది పెరిగారు, అడవికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు,
అడవిలో ఉన్న వాళ్ళు అడవిని కాపాడుకోవడానికి ఏం చేస్తున్నారు, ఈ పోడు భూముల వ్యవహారం ఏ విధంగా జరుగుతుంది, రిజర్వ్ ఫారెస్ట్ని కాపాడుకోవడానికి అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు, కేవలం రిజర్వ్ ఫారెస్టే కాకుండా మూగజీవుల పరిరక్షణ కోసం ఏ విధంగా కష్టపడుతున్నారు, ఎక్కువగా అమరాబాద్కి లేదా కొన్ని ప్రాంతాలకు పరిమితున్న పులుల సంరక్షణకి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఎందుకంటే కృష్ణేగౌడ్ గారు భద్రాద్రి కొత్తగూడెం రాకముందు ములుగు జిల్లాలో చేశారు, పక్కనే అక్కడ తడబాలంటే ఫారెస్ట్ ఉంది, అటువైపు నుంచి కూడా ఎక్కువగా పులులు వస్తుంటాయి. ఆ పులుల్ని కిన్నెరసాని ప్రాజెక్ట్ ఉండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తీసుకురావడానికి ఆయన దొరికిన ప్రణాళికలు ఏంటి, ఈ విషయాన్ని ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. మీ ఇంటర్వ్యూ ఎప్పటి నుంచో అనుకున్నాం సార్, మీరు ములుగులో ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నా. అప్పుడు మంచి సమ్మర్ ఉంది కాబట్టి కొంచెం దాన్ని పక్కన పెట్టాల్సిన, అడవి సమ్మర్లో ఎక్కడైనా ఒకేలాగా ఉంటుంది కాబట్టి. మీరు అన్నట్లుగా వర్షాకాలం అయితే సమ్మర్ అడవి చాలా పచ్చదనం కనిపిస్తుంది అనుకుని ఇప్పుడు మీకు పెట్టాల్సి వస్తుంది. సార్ మీరు ఫస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు బై ఛాన్స్ వచ్చారా, బై చాయిస్ వచ్చారా? ఏదైనా ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఇది కంప్లీట్గా ఆహ్లాదకర వాతావరణం, ఇది ప్రకృతి మనకి ఏమి ఇచ్చిందో ప్రకృతి మనం కాపాడాలి బాధ్యత మన మీద ఉంటుంది. మిగతా సర్వీస్ వేరు, ఇది కంటికి కనబడిని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సిన సంపదను మీరు కాపాడుతున్నారు. డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఈ అక్కడున్న ప్రజల యొక్క అవగాహన ఏమిటి, అడవి అనగానే స్మగ్లింగ్ కోడ్స్ లేదా జంతువులను కాల్చుకొని తినాలి అనే భావనలో ఉన్న సిచ్యువేషన్లో మీరు వచ్చారు. ఇప్పుడు క్రమేపీ అది మారిందా లేదా? ఈ పోడు భూముల వ్యవహారంలో మీరు ఎలాంటి ఛాలెంజ్ ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు అది ప్రభుత్వం కూడా కొంత సిచ్యువేషన్ మార్చింది, అందరూ కూడా ఎవరికి ఇవ్వాలని చూస్తుంది కాబట్టి ఆ సమస్య పూర్తిగా తగ్గింది అనుకోవచ్చా, లేదు ఇంకొక నిప్పులా కనిపిస్తుందా? అంతేకాకుండా ఇప్పుడు మీరు ములుగు చేశారు, అదే నాగర్ కర్నూలు, అచ్చంపేట, మా ఖమ్మం అన్ని ప్రాంతాలు పనిచేసిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, ఈ కొత్త జిల్లాలో చాలా విపరీతమైన అడవి ఉంది, పయ్యారం లాంటిది ఉంది, భద్రాద్రి కొత్తగూడెం. దీని డెవలప్మెంట్కి మీరు ఏం చేయబోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు కృష్ణేగౌడ్ గారు కుటుంబ నేపథ్యం, ఎందుకు ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్నారు? కుటుంబ నేపథ్యం అండి, ఫార్మర్ ఫ్యామిలీ మాది. అయితే నేను సిన్నపల్లి ఫారెస్ట్ ఏరియాకు దగ్గరలో మా గ్రామం, చిన్న గ్రామం, దాదాపు మోషంపూర్ అనే విలేజ్లో మీకు చిన్నప్పటి నుంచి అడవి పరిచయం ఉంది. సో మీరు నేపథ్యం అడుగుతున్నారు కాబట్టి మా ఫ్యామిలీ అంతా కూడా ఫార్మర్ ఫ్యామిలీ. నాకు అడవి మీద ప్రేమ కలగడానికి అది ఆల్మోస్ట్ 6th క్లాస్లో నాకు గుర్తుంది. 6th క్లాస్లో మా సమ్మర్లో మీరు అన్నట్టుగా ఎవరి ఫారెస్ట్కి ఈ పొయ్యిల కట్టెల కోసం వెళ్ళేవారు. మా దగ్గర మా పాలేరు మా బండి తీసుకొని వెళ్ళేవారు. పుస్తకాల్లో చదువుకున్న అడవి జంతువులు ఆ ఉద్దేశంతో నేను కూడా చూడాలనే క్యూరియాసిటీ ఉండేది, బట్ మా ఫాదర్ పంపించేవాడు కాదు. సో ఒకరోజు ఏం చేశానంటే వీళ్ళు మధ్యాహ్నం వెళ్తుంటారు బండ్ల మీద, ఎడ్ల బండ్ల మీద. మా ఫాదర్ చెప్పకుండా నేను ఊరు బయటకు వెళ్ళి మా బండిని క్యాచ్ చేసి నేను ఎక్కేసి అడవిలోకి వెళ్ళాను. సో ఆల్మోస్ట్ మధ్యాహ్నం తర్వాత వాళ్ళు కట్టెలు కొట్టుకొని అక్కడే వాళ్ళు తీసుకొచ్చింది భోజనం నాకు కూడా పెట్టారు. నేను జంతువుల కోసం ఎదురు చూస్తున్నాను, లోపల ఏమేమి ఉంటాయన్న క్యూరియాసిటీ, నేచురల్ సరౌండింగ్స్ అవన్నీ చూడడం. నైట్ అయిపోయింది, నాకు నిద్ర వచ్చింది, పడుకున్నాను. సో ఆల్మోస్ట్ రాత్రి 2 గంటలు అయింది. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళందరూ, మా ఫాదరు, ఎవరికి అప్పుడు ఫోన్లు లేవు, తెలియదు అసలు ఎటుపోయింది అనేది. మా పాలేరు కాబట్టి మళ్ళీ తీసుకొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత నైట్లో నాకు దెబ్బలు పడుతుంటే లేచాను. మీ నాన్నగారు ఉదుకుతున్నారా? వాళ్ళ కోపం వాళ్ళకు తెలియదు కాబట్టి. సో అప్పుడు ఏర్పడిన అనుబంధం, ప్రేమ నాకు కంటిన్యూ అయిందండి. డిగ్రీ వచ్చేటప్పుడు కూడా ఫారెస్ట్ ఆప్ట్ చేశాను, బీఎస్సీ ఫారెస్ట్ చదివాను. నా ఇంటర్మీడియట్ అయిన తర్వాత బీఎస్సీ ఫారెస్ట్ కామారెడ్డిలో చదివాను. 3 years అయిపోయిన తర్వాత లక్కీగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో యాజ్ ఏ రీసెర్చర్గా పోస్టులు పడ్డప్పుడు బీఎస్సీ ఫారెస్ట్ నుంచినే అప్లై చేశాను. సో ఎంటైర్ స్టేట్లో అప్పుడు 4 రీసెర్చ్ సెంటర్లు ఉంటాయి, తిరుపతి, రాజమండ్రి, హైదరాబాద్ అండ్ వరంగల్. ఎంటైర్ స్టేట్లో 30 మందిని సెలెక్ట్ చేస్తే అందులో అందరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంఎస్సీ అగ్రికల్చర్ అండ్ ఎంఎస్సీ బాటనీ. నేను ఒక్కరిని మాత్రం బీఎస్సీ ఫారెస్ట్ నుంచి సెలెక్ట్ చేశారు. సో అంతకుముందు ఇక ఒక ఐఎఫ్ఎస్ దృష్టిలో పెట్టుకొని నేను అక్కడ చేరడం జరిగింది. ఐఎఫ్ఎస్ కొట్టాలి, ఫారెస్ట్. నాకు అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత కూడా నేను ఇంకా వేరే ఏ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కానీ ఆలోచన కానీ చేయలేదు. ఇంకా నా ప్యాషన్, నా ఇంట్రెస్ట్ అంతా కూడా ఫారెస్ట్. బై చాయిస్ నేను ఇందులో రావడం జరిగింది. 8 years నేను రీసెర్చ్లో స్కాలర్గా పనిచేశాను వరంగల్లో. సో అప్పుడున్న టైంలో మన దేశంలో కూడా అతి ముఖ్యమైన ప్రాంతాల్లో మంచి రీసెర్చ్ సెంటర్ అంటే మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు నంబర్ 1 ఫీల్డ్ రీసెర్చ్ సెంటర్స్. కానీ మన ఫారెస్ట్ స్పీసీస్ ఏవైతే అంతరించిపోతున్న జాతులు ఉంటాయో ఆ జాతులను కూడా మనము సీడ్ కలెక్ట్ చేసి వాటిని రీసెర్చ్ స్టేషన్లో మేము గ్రో చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కువ జాతులు అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నాయి, అందరు పెంచుతారు.
కానీ అంతరించిపోతున్న వాటిని మనకు ఫ్యూచర్ జనరేషన్స్కి అవసరం కాబట్టి మనం రీసెర్చ్ సెంటర్లో పెట్టడం జరిగింది. సో ఆ రీసెర్చ్ స్కాలర్ ఉన్నప్పుడే నేను ఐఎఫ్ఎస్ ఎగ్జామ్ రాయడం, ఏసీఎఫ్ ఎగ్జామ్ రాయడం జరిగింది. సో 2005లో రేంజ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ డార్జిలింగ్లో 1.5 years ట్రైనింగ్ చేశాను. మళ్ళీ అగైన్ రేంజ్ ఆఫీసర్గా కామారెడ్డిలో స్పెషల్ ఫారెస్ట్లో పనిచేసి అగైన్ మళ్ళీ ఏసీఎఫ్ రాశాను. ఏసీఎఫ్ రాసి మళ్ళీ డైరెక్టర్లో 2 years ట్రైనింగ్ అయిన తర్వాత సబ్ డిఎఫ్గా సత్తుపల్లి చేశాను. అచ్చంపేటలో ఒక 2 years ప్రొఫెషనల్గా చేశాను. సార్ మీరు పోస్టులకు వెళ్ళకముందు మీ పుట్టి పెరిగిన ప్రాంతం ఒకప్పుడు అన్నలకి మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డారా? యాక్చువల్లీ మా విలేజ్ అంటేనే అది ఆ టైంలో, ఎందుకంటే నేను 74లో పుట్టినప్పటికీ మేము చిన్నప్పుడు విలేజ్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నైట్ పూట పాటలు పాడేదారు. అందరూ పాటలు పాడుతుంటే మేము కూడా వాళ్ళతో చిన్నపిల్లల్లో లాల్సాలం అనుకుంటూ తిరిగిన వాళ్ళమే ఆ విలేజ్లో. ఎందుకంటే మా విలేజ్ 7th class వరకే ఉంది. నేను 7th తర్వాత మా అమ్మమ్మ వారి ఊరికి వెళ్ళి చదువుకున్నాను, చిన్నమల్లారెడ్డిలో. అది కొంచెం సిటీకి దగ్గర ఉంటుంది, పెద్ద విలేజ్. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వాతావరణం అంతా కూడా నక్సలిజం యాక్టివిటీస్ అప్పుడు ఎక్కువగా ఉంటుండే, విలేజ్లో కూడా ఎక్కువ యాక్టివిటీస్ ఉంటుండే. సో చెప్తున్న సింగాపల్లి ఆ ప్రాంతంలో ఒక పాత పడిన బిల్డింగ్ ఒకటి ఉంటుంది, దాన్ని వాళ్ళు అడ్డగా చేసుకొని అక్కడ నుంచి కార్యక్రమాలు చేస్తారు. చిన్నపల్లి ఎందుకు మా విలేజ్ లో కూడా ఆ టైంలో ఉండేవాళ్ళు. పాత బిల్డింగ్ ఉండాలని ఇప్పుడు కూడా ఉన్నట్లుంది. మా దగ్గర యాక్చువల్లీ మా పక్కన ఇది ఉంటుంది, ఏది మన దూరవల్ల గడి ఉంటుంది, గడిని కూడా ఆ టైంలో కాలబెట్టారు. అక్కడే మానాల ఫారెస్ట్ కొంచెం దూరం మేజర్ ఎన్కౌంటర్. అక్కడ ఏమైందంటే మా ఫ్యామిలీ కూడా, మా ఫాదర్ కూడా ఈ పోలీసు నక్సలిజంలో చిదిరిపోయిన ఫ్యామిలీ చాలా ఉంటాయి. అందులో మా ఫాదర్ కూడా అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడున్న సామాజిక నేపథ్యంలో అమాయకులు కూడా బలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నక్సలిజం వాళ్ళు కూడా మంచి కారణంతో పోయినప్పటికీ బట్ వాళ్ళకైతే ఎవరు హెల్ప్ చేస్తున్నారు, హెల్ప్ చేయని కుటుంబాలను కూడా ఆ కాన్ఫ్లిక్ట్లో, పోలీసు నక్సలిజం కాన్ఫ్లిక్ట్లో చాలా కుటుంబాలు నేను దగ్గరగా చూశాను. అందులో మా ఫాదర్ని కూడా వీళ్ళు పోలీసులు కానీ అటు నక్సలైట్ కొట్టడం వల్ల చాలా ఇబ్బంది. అంటే ఆ టైంలో సరైన అవగాహన కానీ సరైన మీడియా కానీ లేకపోవడం చాలా ఇబ్బంది పడ్డ ఫ్యామిలీస్ దగ్గరగా చూశాను. సో మీ ఫాదర్ కూడా మా ఫాదర్ ను కూడా అంటే ఏం ఏ విధంగా ఇబ్బంది పెట్టారండి, వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అంటే ఫాదర్ వాళ్ళు అక్కడ గడిలో ఉన్న సామాన్ అందరికి పంచారు. కరువు దాడి అందరికి పంచినప్పుడు మా ఫాదర్ ఒప్పుకోలేదు. మా ఫాదర్ ఇంకో కొందరు వాళ్ళు బ్రాహ్మిన్స్ ఇది చేస్తే బాగుండదు, పేదవాళ్ళకి ఇవ్వండి, పూర్ పీపుల్కి ఇస్తే బెనిఫిట్ అంటే లేదు వాళ్ళు అందరికి ఇస్తున్నాం నువ్వు కూడా తీసుకుపోవాలని చెప్పి వాళ్ళు దెబ్బలు కూడా తీసుకొచ్చి పంపించారు. ఆ లిస్టు తీసుకొని మళ్ళీ పోలీసులు అట్లా అన్నట్టు. సో అట్లా చాలా మంది తీసుకుపోతే వాళ్ళతో తీసుకుంటే వీళ్ళతో, కాబట్టి అట్లా సామాజికంగా ఆర్థికంగా ఇబ్బంది పడిన సందర్భం అది. బట్ లక్కీగా నేను 7th తర్వాత మా మీరు చెప్తున్న మీ ప్రాంతంకి నుండి సిటీకి రావాలంటే, టౌన్లోకి రావాలంటే అసలు బస్ సౌకర్యం కూడా లేని ప్రాంతం టైంలో మీరు ఎలాగ వచ్చేవారండి అప్పట్లో? మరి అప్పట్లో ఎప్పుడో లోకల్ గా సైకిల్ మీద వచ్చేవాళ్ళు. కామారెడ్డి వచ్చి అక్కడ నుంచి పక్కనే మా చిన్నమల్లారెడ్డి అని మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. లక్కీగా నేను 8th class నుంచి డిగ్రీ వరకు అక్కడే ఉన్నాను. అది దగ్గర ఉంటుంది టౌన్ కి. అమ్మమ్మ కూడా మా మేనమ్మ ఆయన ఎడ్యుకేటెడ్ కొంచెం. మీకు అప్పుడు ఏ దళం ఎక్కువగా మూమెంట్ ఉండేదండి అక్కడ? నాకు అంత ఐడియా లేదు, బట్ సలీం దళం అని ఒకటి ఉండేది, ఐడియా ఉందా మీకు? కామారెడ్డిలో అప్పుడు లేదండి సలీం దళం కాదు, జగన్ అన్న సమ్. ఎందుకంటే నేను 7th వరకే ఉన్నాను కదా. వీళ్ళు ఎప్పుడైనా ఇంటికి రావాలంటే ఒకవైపు పీపుల్స్ వారు, మరోవైపు జనశక్తి కూడా కనిపించేది కదా. జనశక్తి అక్కడ లేనట్టు, కామారెడ్డి దాటి సిరిసిల్ల ఉన్నట్టుంది. బట్ కామారెడ్డి ఇటు సిరినాపల్లి ఏరియా, సిరినాపల్లి ఇటు ఎల్లారెడ్డి బాన్స్వాడ అంతా వాళ్ళది ఎక్కువ. ఓకే, అది కాసేపు పక్కన పెడదామండి. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్ట్ ఇక్కడ? ఫస్ట్ పోస్ట్ నేను ప్రొఫెషనరీ ఏసీఎఫ్ తర్వాత అచ్చంపేటలో చేశాను 2 years. అక్కడ మీ అచీవ్మెంట్ ఏముందండి? ఫస్ట్ మీరు వెళ్ళగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏంటి, మీ అచీవ్మెంట్ ఏంటి? అచ్చంపేటలో ముఖ్యంగా మా నల్లమల ఫారెస్ట్ ఉండేది. అక్కడ కూడా మూమెంట్ ఉంది. మూమెంట్ కొంచెం తగ్గింది ఆ టైంకి, బట్ ఆ మూమెంట్ ఉన్నప్పటికీ అక్కడ చెంచూస్ ఎక్కువ ఉంటారు. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్. మన తెలంగాణ మొత్తంలో కూడా ఎవరైనా పూర్ ట్రైబల్స్ ఉన్నారంటే నిజానికి కూడా చెంచూస్. వాళ్ళకు కొంచెం జెంటికల్గా కూడా అంటే ఆలోచన శక్తి తక్కువ ఉండి కావచ్చు, ఇంటీరియర్ ఫారెస్ట్లో ఉండడం వల్ల చాలా మంచి ఫారెస్ట్ కూడా ప్రొటెక్ట్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏరియా పెద్ద ఏరియా, వీళ్ళకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మా పీసీఎఫ్ గారితో మాట్లాడి బేస్ క్యాంప్స్లో మనం వాచర్స్గా తీసుకుంటాం.
సో అట్లా మా పీసీఓ గారు చెప్పి ఒక 10-15 బేస్ క్యాంపులు అందరినీ చెంచు వాళ్ళు ఉండేటట్టు, వేరే వాళ్ళు కాకుండా లోకల్గా ఉంటారు, మన ఫారెస్ట్ ప్రొటెక్షన్కి ఉపయోగపడతారు. సో అందులో కూడా మీడియేషన్ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళని పెట్టేయండి. అట్లా మేము లోపల మధ్యమడుగు కానీ లోపల అట్లా ఉప్పునూతలు అట్లాంటి ప్రాంతాల్లో సెలెక్ట్ చేసి బేస్ క్యాంప్ పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా ఉపాధి దాదాపు ఒక 100 మంది ఉపాధి కల్పించడం జరిగింది. నీకు ఫస్ట్ బాస్ ఎవరండి అప్పుడు? మనకు అప్పుడు రాహుల్ పాండే కానీ కన్జర్వేటర్ ఉండేది, వెంకటరమణ డిఎఫ్ఓ. రాహుల్ పాండే అప్పుడు కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు కూడా మాకు మంచి సపోర్ట్ చేసేది. సీసేవర్ ఏవి జోసెఫ్ గారు అని ఉండేది. సో వైల్డ్ లైఫ్ ఇంప్రూవ్ కావాలి, మనకు అక్కడ టైగర్స్ ఉన్న ఏరియా, టైగర్స్ ఇంప్రూవ్ కావాలంటే మనం ప్రొటెక్షన్ ఇంప్రూవ్ చేయాలి. మీరు అచ్చంపేట వెళ్ళేసరికి ఎన్ని ఉండేయండి టైగర్లు అప్పుడు? అప్పుడు అచ్చంపేటలో దాదాపు 10 కంటే ఎక్కువ లేవండి. ఎందుకంటే అంతకుముందు కొంచెం లోకల్గా ఉండే ట్రైబ్స్ కానీ వాళ్ళు బయట ఉన్న వాళ్ళు వచ్చి కొంచెం ఈ గోర్ల కోసం హంటింగ్ చేసేవారు. ప్రొటెక్షన్ కూడా అప్పుడు ఏమైందంటే మనకు అచ్చంపేట అనేది ఇంటీరియర్ అయ్యేసరికి ఎవరు ఎఫిషియెంట్ డిఎఫ్ఓలు కూడా అక్కడికి పోలేని పరిస్థితి. సో అట్లాంటి సమయంలో కొంచెం ఇంటీరియర్ ఏరియాలో తిరిగి ప్రతి ప్లేసు మేము లోపలికి వెళ్ళి కూడా ట్రెక్కింగ్ నాకు ఇష్టం కాబట్టి ఇంటీరియర్ ఏరియాస్లో తిరిగేది, అటు కృష్ణా రివర్ వరకు కూడా. సో అట్లా అందరిని లోకల్ వాళ్ళని గ్యాదర్ చేసి మన ఇన్ఫార్మర్స్గా పెట్టుకొని ఎక్కడైతే వల్నరబుల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ గేట్స్ పెట్టించి ప్రొటెక్షన్ పెట్టించి ప్రొటెక్షన్ ఇంప్రూవ్ చేస్తే డెఫినెట్గా వైల్డ్ లైఫ్ పెరుగుతుంది, ఇంప్రూవ్ అయిపోతుంది అక్కడ. ఓకే, తర్వాత అండి అక్కడ ఇంకో మేము అచీవ్మెంట్ ఏం చేసామంటే మేజర్గా టీసీఎఫ్ టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ కింద మనం ఈ చెక్ పోస్ట్ పెట్టించాము అక్కడ. అప్పుడున్న ఏవి జోసెఫ్ సారు ఈ కృష్ణా రివర్లో ఇల్లీగల్ ఫిషింగ్ జరుగుతుండే, ఫిషింగ్కి వచ్చేవాళ్ళు ఈ వైల్డ్ లైఫ్ వేటాడేవాళ్ళు. సో అది కూడా మేము అక్కడ శాంక్చురీ ఏరియా చేయడానికి లేదంటే అప్పుడు ఆంధ్ర సైడ్ నుంచి మాచర్ల వాళ్ళు పర్మిషన్ ఇచ్చేది, అది కూడా క్యాన్సిల్ చేయించి ఫిషింగ్ కూడా తగ్గించగలిగాము. దాంతోపాటు ఇక్కడ మనము చెక్ పోస్ట్లో ఎంట్రీలో టికెట్ పెట్టించాము ఫస్ట్ టైం. సో ప్రతి వెహికల్కి ఎంట్రీ ఫీజు పెట్టించాం. అంతకుముందు కొంచెం ఇల్లీగల్ కలెక్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తుండే, అవి బంద్ చేసి లీగల్ కలెక్ట్ చేసి వచ్చే డబ్బులతోటి ఒక 200 మందిని ఇప్పుడు అక్కడ ట్రైబల్స్ని ఎంగేజ్ చేసి క్లీనింగ్ పేపర్స్ పిక్కర్స్ కావచ్చు, బేస్ క్యాంప్లో కావచ్చు, అన్ని చోట్ల మనకు ప్రొటెక్షన్కు ఉపయోగపడంగా పనిచేసాం. సో దాంతో ఇప్పుడు మనకు టైగర్స్ 10 నుంచి దాదాపు 50 అయినాయి. మనకు అమౌంట్ కూడా పెరుగుతుంది ఇప్పుడు, అది దాదాపు 5-6 crores వస్తున్నది అట్లా. సో అక్కడ మనకు కన్సాలిడేట్ చేయగలిగాం. అంటే మీరు అచీవ్మెంట్ చెప్పారు, అక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది మీకు? అక్కడ ఫస్ట్ ఛాలెంజ్ మనకి ఇంటీరియర్ రోడ్ నెట్వర్క్ లేకపోతుంది, ఇంటీరియర్ ఏరియా ఒకటి. మేజర్గా ఈ హంటింగ్ కోసం బయట నుంచి వచ్చేవాళ్ళు, కృష్ణా రివర్ అటు ఫిషింగ్ నుంచి వచ్చేవాళ్ళు ఒకటి, లోకల్గా ఉన్న మన్ననూరు కానీ కింద ఉన్న విలేజెస్ నుంచి వాళ్ళు కూడా పైకి వచ్చేవాళ్ళు. సో ఛాలెంజ్ని మేము ఏం చేయగలిగామంటే ఆ ఫిషింగ్ ఆపేయగలిగాం కంప్లీట్ బయట నుంచి వచ్చే వాళ్ళను. ఇక్కడ కూడా ఎంట్రన్స్లో అన్ని చోట్ల మనం గేట్లు పెట్టేసి ఈ ఎవరైతే ఫారెస్ట్ మనం చెంచులం పెట్టుకున్నామో వాళ్ళని ప్రొటెక్షన్ అక్కడ ఎంట్రీ పాయింట్లో పెట్టగలిగాం. సో మనకి ఎవరైనా కానీ లోపలికి హంటింగ్ అనేది జరగకుండా వాళ్ళ సహకారంతో చాలా మంది వచ్చేవారు కదండి అప్పట్లో. అంటే అంతకుముందు చాలా రోజుల క్రితం అండి. తర్వాత మనం వాళ్ళని మన వైపుకు తిప్పుకున్నాము, అది తగ్గిపోయింది. ఏదో ఇంటీరియర్లో వాళ్ళు మనకి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలిసేది. సో వాళ్ళతో కమ్యూనికేషన్ పెరగడం వల్ల మనకు అది హంటింగ్ అనేది ఒకటి తగ్గింది. ఈ ఏదైతే బయట నుంచి వచ్చే పశువులను కూడా మనం తగ్గించగలిగాము, ఎందుకంటే లోపల ప్రైవేస్ పెరగాలని చెప్పి కౌన్సిలింగ్ చేసి ఆ పశువులు తగ్గడం వల్ల మనకు ప్రైవేస్ పెరిగింది, టైగర్స్ కూడా పెరుగుతున్నాయి. లక్కీగా ఇప్పుడు ఆల్మోస్ట్ 50 రీచ్ అయింది అది. తర్వాత అచ్చంపేట తర్వాత మనకు సత్తుపల్లి 9 months చేశాను. 9 months సబ్ డిఎఫ్ఓకి వచ్చాను. అక్కడ కూడా మనం రిట్రైవ్ చేసి ప్లాంటేషన్ చేయడం జరిగింది. 9 monthsలో నేను నాకు మళ్ళీ డిఎఫ్ఓగా వరంగల్ సౌత్ ఇచ్చారు. వరంగల్ సౌత్ ఏంటిదంటే ఇది ఫస్ట్ నుంచి కూడా వరంగల్ సౌత్ హెడ్ క్వార్టర్ ఎక్కడ మీకు? వరంగల్ సౌత్లో వరంగల్ హెడ్ క్వార్టర్ అండి ఇది. వరంగల్ కానీ ఏరియా మాత్రం మహబాదు, నర్సంపేట, కొత్తగూడ. ఈ వరంగల్ సౌత్ అనే డివిజన్ ఎట్లాంటిదంటే ఆల్మోస్ట్ దేశంలోనే హైయెస్ట్ ఎంక్రోచ్మెంట్ ఉన్న డివిజన్ ఫస్ట్ నుంచి. అంటే అది 1955-60 నుంచి కూడా. దానికి కూడా కారణం ఉందండి. ఎందుకు అక్కడే ఎంక్రోచ్మెంట్స్ అయినాయి అనే కారణం చూసినట్టయితే అక్కడ మానుకోట అంటేనే వృక్షాలతోటి కూడుకున్న ప్రాంతం. అది అతిపెద్ద వృక్షాలనే మానులు అంటాం మనం. అక్కడ టీకుకు మంచి ఏరియా. సో టీకు ఏరియా ఉన్న మానుకోటలు ఏమైందంటే టీకు వాల్యుబుల్ టింబర్. సో నీకు రైల్వే నెట్వర్క్ ఉన్నది. దాంతో అప్పుడున్న టైంలో 1950 నుంచి అప్ టు 70-80 వరకు కన్జర్వేషన్ యాక్ట్ వచ్చే వరకు
మంచి ఫారెస్ట్ ఏదైతే ఉందో దాన్ని డిస్రిజర్వ్ చేయడము, ఆ టిమ్మర్ కొట్టేస్తే స్మగ్లింగ్ పెరిగింది. స్మగ్లింగ్ వల్ల ఎక్కువ స్మగ్లింగ్ అయ్యేది టీకు. సో అట్లా ఆ మంచి టీకున్న ప్రాంతాన్ని ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ అవ్వడం జరిగింది అక్కడ. 60s నుంచి కూడా అక్కడ ఈ సిపిఎం ఆ పార్టీ వాళ్ళు రావడము, హుంకారు ఆ టైంలో కూడా కొంచెం ఎంక్రోచ్మెంట్ ప్రోత్సహించడంతో ఫస్ట్ నుంచి అక్కడ ఉండడానికి ఆ సాయిల్ అండి, సాయిల్ ప్లస్ ఎన్విరాన్మెంట్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ సాయిల్ తోటే ముందు నుంచి కూడా పెరిగింది అది మంచిగా. అవునా? సో ఆ కొట్టడంతో దాంతో కమర్షియల్ యాటిట్యూడ్ పెరిగి ఆ ఎంక్రోచ్మెంట్ స్టార్ట్ అయినాయి. 60s నుంచి మొదలు పెడితే దాదాపు 30% దాకా ఫారెస్ట్ పోయింది. అరే. సో మేము పోయి 2015లో నేను ఛార్జ్ తీసుకునేటప్పటికీ కూడా ఎంక్రోచ్మెంట్స్ ఫస్ట్ టైం నేను వెళ్ళి చూసినప్పుడు ఒక పెద్ద ఫారెస్ట్ ఏరియా నరికి ఉన్నది గంగారంలో. అది చూసిన తర్వాత చాలా బాధ అయింది నాకు. ఎందుకంటే పెద్ద పెద్ద వృక్షాలు ఒక 2 ఎకరాలు ఇమ్మీడియట్గా ఇద్దరిని సస్పెండ్ చేసి అక్కడ, అంటే అంతకుముందు కొంచెం నక్సలిజం ఇష్యూ ఉంటుండే కాబట్టి ఎవరు వెళ్ళకపోయేది. మేము లోపలికి వెళ్ళి ప్రతి ప్రాంతంలో తిరిగి వాళ్ళకు మోటివేట్ చేసి, స్టాఫ్కు మోటివేట్ చేసి, సో 15లో కూడా కొంచెం మనకు సపోర్ట్ కూడా వచ్చింది. 15లో పోలీస్ సపోర్ట్ కావచ్చు, రెవెన్యూ సపోర్ట్ కావచ్చు. సో మనం వాళ్ళకి ఏం చెప్పామంటే కొత్తగా నరకకండి, కొత్తగా నరికితే మాత్రం కేసులు పెడతాము డెఫినెట్గా. మనం కొన్ని ఏవైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, బినామీ ఉన్నాయి, డెఫినెట్గా అవి తీసి ప్లాంటింగ్ చేయడం జరిగింది. సో అట్లా దాదాపుగా నేను ఆ ప్రాంతాల్లో ఇప్పుడు పాకాల లేక్ కావచ్చు, మీరు చూడండి పాకాల లేక్లో కూడా వాళ్ళు కల్టివేషన్ ఇంజన్లు పెట్టి కల్టివేషన్ చేసుకునే వాళ్ళు సమ్మర్లో. ఇప్పుడు బాగుందిలేండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరిని పోకుండా చేశాము. ప్లస్ కింద కూడా లేక్ కింద కూడా అర్బన్ పార్క్ డెవలప్ చేశారు అదంతా కూడా. సో నా ఉద్దేశం ఏంటంటే మనం భవిష్యత్ తరాలకు మనం ఇట్లా కొట్టుకుంటూ పోతే అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మనం మంచి యాక్షన్ తీసుకున్నాము. దాదాపు 20,000 ఎకరాల వరకు మనం రిట్రైవ్ చేసి ప్లాంటేషన్స్ పెట్టడం జరిగింది. సో ప్రజలను కూడా మనం వాళ్ళను మోటివేట్ చేసి, వాళ్ళని ఎడ్యుకేట్ చేసి కొత్తగా కొట్టకుండా చూడగలిగాము అక్కడ. సార్ మీరు చెప్తున్న ఆ ప్రాంతంలో చాలా పెద్ద స్మగ్లర్స్ ఉండేవారు, వాళ్ళ వైపు నుంచి మీకు థ్రెట్గానే రాలేదు అప్పుడు? స్మగ్లింగ్ అంటే అప్పటికి టింబర్ వెళ్ళిపోయిందండి. ప్రాబ్లం ఏమైందంటే టింబర్ వెళ్ళిపోయినా వాళ్ళు నోటి ఫుడ్ టింబర్ మ్యాక్సిమం ఆ ఏరియాలో టింబర్ లేకుండా పోయింది. ఉన్న దాంట్లో కూడా మేము ఎక్కువ ఎడ్ల బండ్ల మీద వచ్చేది. సో అన్ని రూట్లన్నీ కూడా మేము మూసేసాం. ఎక్కడెక్కడ ఎడ్ల బండ్లు. వాళ్ళ వైపు నుంచి ఎప్పుడు మీకు థ్రెట్ రాలేదా? థ్రెట్ నుంచి ఏం రాలేదు. పొలిటికల్ ప్రెషర్ డెఫినెట్గా పొలిటికల్ ప్రెషర్ మేము ఎప్పుడు జెడ్పీ మీటింగ్లో కానీ ఎక్కడైనా అది నేచురల్గా ఉంటుంది. వాళ్ళకు కూడా అప్లికేషన్ ఉంటుంది. ఎందుకంటే మేము ఎక్కడ ఫారెస్ట్లో ఇబ్బంది పెడితే డెఫినెట్గా వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తారు, పొలిటికల్ దగ్గరికి వెళ్తారు. కాబట్టి వాళ్ళ అప్లికేషన్ తోటి చెప్తారు. బట్ చేసేటి ఉంటే సందర్భాల్లో చాలా మటుకు మాకు సపోర్ట్ చేశారు. కొన్నిసార్లు వాళ్ళకు ఇబ్బంది అయినప్పటికీ కూడా సపోర్ట్ చేశారు. చాలా మీటింగ్లలో కూడా మనం రూల్ పొజిషన్ చెప్పేవాళ్ళం, ఇది ఉంది. చాలాసార్లు సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళు. సార్ ఇప్పుడు అడవి కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనది. అడవి చుట్టూ ఉన్న వాళ్ళదే కాకుండా ఎవరైతే ప్రజలు ఉన్నారో అడవి అన్నది ఇంపార్టెంట్. ప్రతి భవిష్యత్ తరానికి కావాలి, ముందు మనకు ఆక్సిజన్ తీసుకోవాలని. అడవి అంతరించిపోతుంటే కరోనా లాంటి ఇష్యూలో కూడా మనం చాలా చూసాం, ఆక్సిజన్ కొనుక్కోవాలని పరిస్థితి ఉంది. కొన్ని రాష్ట్రాలు ఫారెస్ట్ పెంచాలి, ఫారెస్ట్ జోలికి కూడా పోవడం. అది అడవి అంటే వాళ్ళ దృష్టిలో ఒక దేవాలయం లాగా, ఒక చెట్టు అంటే ఒక మొక్క, ఒక దేవతలా చూసుకుంటారు. మన రాష్ట్రం కానీ కొన్ని మన చుట్టుపక్కల రాష్ట్రాలు అడవి అనగానే అది ఒక ఆదాయ వనరుగా ఎందుకు చూస్తారండి? అయితే మనకు చారిత్రాత్మకంగా వచ్చిన కల్చర్ అయిపోయిందండి ఇక్కడ నిజాం స్టేట్లో. మనకు ఫస్ట్ నుంచి మన దగ్గర ఒక సామెత ఉంది, చెరువు కింద పొలమన్ను ఉండాలి, లేదంటే గట్టు పక్కన చేనన్ను ఉండాలి అనేది సామెత. ఏంటంటే చెరువు కింద పొలం అంటే మనకు 2-3 పంటలు పండుతాయి, 2 పంటలు అష్యూర్డ్. గట్టు పక్కన ఉంటే ఏంటంటే జరుపుకుంటూ పోవచ్చు అన్నట్టు. సో అది మన సామెత. సో దానివల్ల ఏమైందంటే మనది ఈ అప్పర్ ల్యాండ్ కావడం ఒకటి. ఫస్ట్ నుంచి కూడా నిజాం పీరియడ్ అప్పటి నుంచి కూడా ఎక్కువ ఫారెస్ట్ ఉండి జనాభా తక్కువ ఉండేది. అప్పుడు ఏంటంటే మనకు అగ్రికల్చర్ ప్రొడక్షన్ కావాలనే ఉద్దేశంతో ఇమిగ్రెంట్స్ని ప్రోత్సహించేది. ఎవరైనా అగ్రికల్చర్ చేసే వాళ్ళని తీసుకొచ్చి చేయించడము. సో మన మైండ్ సెట్లో కూడా ఇది చేసుకుంటే వస్తుంది అనే ఉద్దేశం కంటిన్యూగా అయింది. దానికి తగ్గట్టుగానే మన దగ్గర ఏక్సాల సిస్టమ్ ఉండే నిజాం సిస్టంలో. ఏక్సాల అంటే ఏంటంటే 1 సంవత్సరం 1 రూపాయికి ఒక ల్యాండ్ చేసుకొని కప్పం కడితే చేసుకోవచ్చు. ఎనీ గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ కానీ ఏది కానీ, ఆ సిస్టమ్ నిజాం పీరియడ్లో ఉండే. దాని తర్వాత ఏమైంది, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దగ్గర రిజర్వ్ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయి, పాపులేషన్ తక్కువ ఉంది. పాపులేషన్ పెరిగినా కొద్ది ఏమైంది, రిజర్వ్ బ్లాక్లను డిస్రిజర్వ్ చేయడం పట్టారు. అట్లా దాదాపు 1950 నుంచి 70 వరకు
నాకు తెలిసి ఒక 10 లక్షల ఎకరాల వరకు డిస్రిజర్వ్ చేశారు. ఎక్కడెక్కడ చిన్న బ్లాక్ ఉంది అక్కడ ఉన్న లోకల్ జమీందారు కావచ్చు, లోకల్ పొలిటీషియన్ కావచ్చు, ఆ టైంలో మనకు ఇంత అవేర్నెస్ లేదు కదా, దాన్ని డిస్రిజర్వ్ చేయడము, టింబర్ నరికెళ్ళడము, ఆ ఉన్నదాన్ని లోకల్గా వాళ్ళకు పంచడం జరిగింది. సో అట్లా మన మైండ్ సెట్లో కూడా, ఎందుకంటే బ్రిటిష్ రూల్డ్ స్టేట్స్కు మన నిజాం స్టేట్కు అదే తేడా. బ్రిటిష్ రూల్డ్ స్టేట్లో బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ వల్ల పవర్టీ ఎక్కువ ఉన్నప్పటికీ ఎవరో ఫారెస్ట్ని కొట్టారు అక్కడ. అటువంటి స్టేట్లు చెప్పండి. ఇప్పుడు బీహార్ ఉంది, బీహార్ ఎంత, బెంగాల్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, నీకు ఇంత పవర్టీ ఉన్నా కానీ ఎక్క పోయి కొట్టడానికి అవకాశం లేదు. వాళ్ళకి మైండ్ సెట్లో ఇది ఫారెస్ట్ మనది కాదు, కొడితే వాళ్ళు రానియరు. సో అట్లా అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళు అట్లా ఫస్ట్ నుంచి ఉన్నారు అక్కడ. ఇక్కడ ఏమైందంటే మనకు నిజాం నుంచి మళ్ళీ గవర్నమెంట్ రావడము, కొంచెం లీనియంట్ వ్యూ ఉండడం ఒకటి, దాని తర్వాత నక్సలిజం రావడము, అక్కడ కూడా కొంచెం జరిగిపోయింది. లీనియంట్గా ఉండడంతో ఆ ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోయాము ఆ టైం వరకు. సో దాంతో ఎంక్రోచ్మెంట్స్ దాదాపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇప్పుడు మనకు మన తెలంగాణలో 11 లక్షల ఎకరాల వరకు ఎంక్రోచ్మెంట్ అయ్యింది ఉన్న దాంట్లో. సో అది కూడా అవరేజ్గా తీసుకుంటే ఒక 20,000 ఎకరాలు సంవత్సరానికి. మనము 2009లో ఎప్పుడైతే 64 పట్టాలు ఇచ్చామో అప్పుడు కొంచెం ఎక్కువ అయింది, ఒక 4-5 లక్షలు ఆ 4-5 ఇయర్స్లో కొట్టారు. బట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం, సపోర్ట్ చేయడం వల్ల అట్లీస్ట్ పాతగా జరుగుతున్న యావరేజ్ 20,000 ఎకరాలు అనేది ఆగిపోయింది. లేకపోతే ఈ 9 సంవత్సరాల్లో మనకు 2 లక్షల ఎకరాలు పోయేది, కానీ అది ఆగిపోయింది. దాన్ని అడ్డుకట్ట వేయగలిగాము. గవర్నమెంట్ సపోర్ట్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్, పీసీసీఎఫ్స్ కూడా, పీకే జాసార్, అట్లా వాళ్ళందరి సపోర్ట్ తోటి ఉన్న ఫారెస్ట్ని కాపాడుకొని మనం మోటివేట్ చేయగలిగాం ప్రజల్ని. సార్ వరంగల్ తర్వాత అంటే నెక్స్ట్ వరంగల్లో 5.5 years అయిపోయిన తర్వాత మళ్ళీ నేను 2 years నాగర్ కర్నూలులో పనిచేశాను. సో అక్కడ పిస్సేవ్ గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు మళ్ళీ టైగర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, నువ్వు కంపల్సరీ వెళ్ళాల్సిందే అంటే నేను మళ్ళీ అగైన్ నాగర్ కర్నూలు డిఎఫ్ఓ వెళ్ళాను అదే ప్రాంతానికి. 2 years పనిచేశాను అక్కడ. మీరు ఉన్న ఫస్ట్ వెళ్ళిన దానికి సెకండ్ టైం వచ్చిన తేడా వచ్చింది అక్కడేనా? అంటే చాలా చేంజెస్ వచ్చాయండి. అవేర్నెస్ కొంచెం పెరిగింది, అప్పటికి ఇప్పటికి అవేర్నెస్ పెరిగింది. టూరిస్టులు ఎక్కువ తాకిడి పెరిగింది, ఎందుకంటే మన దగ్గర టైగర్ రిజర్వ్ ఉన్నది అదొకటే, ప్రతిష్టాత్మకమైన టైగర్ రిజర్వ్. మనకు టైగర్స్ అష్యూర్డ్ టైగర్ సైటింగ్ అనేది కూడా మనకు అమరాబాద్ అయింది. ఇన్ రూట్ శ్రీశైలం ఉండడం వల్ల ఎక్కువ టూరిజం యాక్టివిటీస్ కొంచెం ఎక్కువ చేసాం ఈ 2 yearsలో. ప్రొటెక్షన్తో పాటు ఎక్కువ టూరిజం యాక్టివిటీస్, సఫారీ, శైలేశ్వరం జాతర, మంచి ఫారెస్ట్ అండి. అంటే లొకేషన్స్ వైజ్గా నేను దేశం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో అన్ని ఏరియాలు తిరిగాను. బట్ లొకేషన్స్ వైజ్గా దానంత బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కడ లేదండి. బ్యూటిఫుల్ అండ్ మంచి లొకేషన్స్ అండమాన్ చూశాను, నేను మిగతా స్టేట్లో చూశాను. కానీ మనకు ఒక సైట్ సీయింగ్ అంటాం కదా, నేచురల్ సైట్ సీయింగ్స్. కృష్ణా రివర్ దాదాపు మనకు 200 kilometers ఉంటుంది బార్డర్ చుట్టూ. సో మంచి హిల్స్, ఆ వ్యాలీ, డిఫరెంట్ ఫారెస్ట్ స్పీసీస్. మనకు అంతకుముందు స్మగ్లింగ్ అవుతుండే, స్మగ్లింగ్ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. సో హంటింగ్ కూడా ఆల్మోస్ట్ జీరో, పోచింగ్ కానీ హంటింగ్ జీరోకి తీసుకురాగలిగాము. ఓకే. సో లోకల్గా ఉన్న అవేర్నెస్, అక్కడ ఉన్న చుట్టుపక్కల విలేజెస్ అవేర్ క్రియేట్ చేసి ఎవరైతే హంటింగ్ మీద డిపెండ్ అవుతారో వాళ్ళందరినీ కూడా మనము వాళ్ళను టార్గెట్ చేసి బయటకు తీసుకురాగలం, ఆ వృత్తిలో నుంచి బయటకు తీసుకురాగలిగాము. సో ఇంతకుముందు అలా యథేచ్ఛగా పోయి హంటింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అక్కడ. సో హెవీ ఓవర్ ఎక్కువ ఉంది, మన దాంతో టైగర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి అక్కడ. నాగర్ కర్నూలు నుంచి డైరెక్ట్ మళ్ళీ మీరు నాగర్ కర్నూలు నుంచి మళ్ళీ ములుగు, ఎందుకంటే వరంగల్ దగ్గర ఉంటుంది. ములుగు కూడా కొంచెం ఇంపార్టెంట్ ప్లేస్ అది. ములుగులో దాదాపు 5.5 months చేశాను అండి. 5.5 months చేసి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ 4 months అటాచ్మెంట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెం ఇక్కడ రావడం జరిగింది. మీరు పులుగులో 5 months చేశారు? 5.5 months చేశాను. తర్వాత ఇప్పుడు ఇట్లా ఇక్కడే భద్రాద్రి కొత్తగూడెం. సరే, భద్రాద్రి కొత్తగూడెం అనగానే గత సంవత్సరం నుంచి బాగా పేరు వినబడుతుంది. శ్రీనివాసరావు గారి మీద పడ్డారు, పోడు భూముల వ్యవహారం, ఇక్కడ నుంచి ఉద్యమం పురుడు పోస్తుంది. అంటే మంచిర్యాల ఉంది, దీనికి ఎక్కువగా ఇక్కడే కనిపిస్తుంటుంది. గిరిజనుల ముసుగులో కొంతమంది దళారులు, నాన్ ట్రైబల్స్ తీసుకొని కబ్జాలు చేయడం అనేది ఈ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తుంటుంది. అది ఎలా కంట్రోల్ చేస్తుంటారు? ప్లస్ శ్రీనివాసరావు గారు లాంటి ఇష్యూ జరిగినప్పుడు మీకు అది తెలిసే ఉండొచ్చు. అంటే అది భయం అన్నది కాదు, కానీ అటువంటి ఇష్యూస్ రిపీట్ కాకుండా మీ వాళ్ళ మీద అటాక్ చేయకుండా ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారు? చాలామంది అడవి వాళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా తుపాకీ కావాలి మాకు ఇస్తే కానీ వెళ్ళం, లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ స్టేషన్ అని పెట్టాలి, లేదా ఒక స్పెషల్ పార్టీని ఇవ్వాలని డిమాండ్లు వచ్చాయి.
ఇటువంటి ఛాలెంజ్ మధ్యన ఇప్పుడు మీరు ఈ పోస్ట్ని ఏ విధంగా తీసుకెళ్తారు? శ్రీనివాసరావు గారు నా దగ్గర పనిచేశారు. అంతకుముందు మహబాద్లో కూడా రేంజ్ ఆఫీసర్గా చేశారండి. చాలా డెడికేటెడ్ అండ్ కమిటెడ్ పర్సన్ అతను. అంటే ప్రెస్టేజ్గా తీసుకొని చేసేవాళ్ళు. అయితే ఇక్కడ ఇష్యూస్ ఏమైనాయంటే గుత్తికోయసు మైగ్రేషన్ ఒకటి ప్రాబ్లం ఎక్కువ అయిందండి. గోదావరి ఏరియా ములుగు కావచ్చు, మన కొత్తగూడెం, భూపాలపల్లి, ఈ 3 జిల్లాలనే ఈ ప్రాబ్లం. సో అక్కడ మధ్య ఛత్తీస్గఢ్ నుంచి రావడం, అక్కడ డ్రాట్ కండిషన్స్, ఇక్కడ మనకు గోదావరి వ్యాలీ కాబట్టి ప్రైమ్ వాటర్ ఏరియాస్ ఉంటాయి, వీళ్ళు అక్కడే సెటిల్ కావడము. సో దాంట్లో ఫస్ట్ వచ్చినప్పటికీ ఇప్పటికి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అగ్రికల్చర్ సోర్స్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ కంటిన్యూస్గా ఫిల్లింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంటీరియర్ ఏరియాలో ఉండడం, దాన్ని కూడా మనకు ముందు కంట్రోల్ చేయాలనేది ఇబ్బందిగా తయారవుతుంది. ఇంటీరియర్ ఏరియాలో ఉండడం ఒకటి, ప్లస్ మన స్టాఫ్ కూడా ఆయుధాలు లేకపోవడం వల్ల వాళ్ళకి దగ్గరికి వెళ్ళి కంట్రోల్ చేయలేకపోతున్నారు. బట్ చాలా మటుకు చాలా చోట్ల మీరు అన్నట్టుగా కొంతమంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇంట్రెస్ట్ వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు సపోర్ట్, వాళ్ళకు మనకేమవుతుంది, అగ్రికల్చర్ క్రాప్ పెరిగింది గోదావరి బెల్ట్ ఎంబట కూడా. గత 30 ఏళ్ళ నుంచి పోల్చుకుంటే కమర్షియల్ క్రాప్ మిర్చి అయిపోయింది. సో మిర్చికి లేబర్ కావాలి, లోకల్ లేబర్ చేయాలంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అదే మైగ్రేటెడ్ లేబర్ అయితే నీకు తక్కువ కాస్ట్లో వస్తారు, ఎక్కువ పని చేస్తారు. సో అలాంటి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు వీళ్ళని. ఎంకరేజ్ చేయడం కాకుండా ఇప్పుడు ఇల్లీగల్ హామ్లెట్, అది ఫారెస్ట్లో ఉన్నారంటే ఇల్లీగల్ హామ్లెట్. సో వారికి సపోర్టివ్గా ఈ ఓట్ బ్యాంక్ పాలసీ తోటి వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడము, ఆధార్ కార్డు ఇవ్వడం, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. ఇంక్రీజ్ అయితే అల్టిమేట్గా ఫారెస్టే నష్టపోతుందండి, ఫారెస్టే తగ్గిపోతుంది. రేపు మనకి ప్రాబ్లం అవుతుంది. ఛత్తీస్గఢ్లో ఫారెస్ట్ ఉంది, అక్కడ చేసుకొని ఉండొచ్చు. ఇక్కడ ఏమైతే కమర్షియల్ ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల ఫ్యూచర్లో కూడా మనకు కాన్సిక్వెన్సెస్ ఎక్కువ అవుతాయి, ప్రాబ్లమ్స్ అయితే. మన అడవి కూడా లేని పరిస్థితి అది. ఇప్పుడు మనకు తమిళనాడు నుంచి వచ్చి అక్కడ ఏది మన ఎర్రచందనం కొడుకున్నానే కానీ స్ట్రిక్ట్ చేశారు. అక్కడ వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి, పార్టీస్ ఇచ్చి, ఆర్మడ్ పోలీస్ స్టేషన్స్ పెట్టారు. సో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటే ఏంటంటే మాకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, దాడులు జరగకుండా ఉంటాయి. డెఫినెట్గా ఫారెస్ట్ కోసమే మేము అందరం కూడా పనిచేసేది. ఇప్పుడు జరిగిన నష్టాన్ని మనం పూడ్చుకోవాల్సి వస్తుంది, ఇంకా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంటుంది డెఫినెట్గా. ఇట్లనే మైగ్రేషన్ పెరుగుకుంటా పోతుంటే ఒకప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. పేదవాళ్ళు డెఫినెట్గా మన వాళ్ళకి హెల్ప్ చేయాలంటే మనం ఇంకో రకంగా హెల్ప్ చేయాలి. ఉన్న ఫారెస్ట్ కాకుండా వాళ్ళకు సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళని విలేజ్లో రెవెన్యూ ల్యాండ్లో పెట్టేసి వాళ్ళకు అక్కడ అన్ని ఫెసిలిటీ ఇవ్వచ్చు. మోస్ట్లీ అన్ని వాళ్ళు లేబర్గా పనిచేస్తారు. వాళ్ళు చాలామంది అడవిలో ఉన్నప్పటికీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఊర్లో పనిచేసి అడవిలోకి వెళ్తారు. అక్కడ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ కూడా ఉండదు, ప్రాబ్లం అది. సో అక్కడ వాళ్ళకు ఉండే దోమలతోటి కానీ, వైల్డ్ ఎనిమల్స్ తోటి కానీ ప్రాబ్లం ఉంటుంది. అట్లాంటప్పుడు మానవతావాదంతో మనం డెఫినెట్గా వాళ్ళని ఫారెస్ట్ నుంచి విలేజ్కి దగ్గరగా రెవెన్యూ ల్యాండ్ చూపించి, వాళ్ళకు కూడా అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది ఉపాధి. ఇక్కడ ఎందుకు వస్తారు, ఇక్కడ మనం కూలీ చేస్తే ఒక 500 వస్తాయి, పిల్లలకు పోషించడానికి కానీ ఖర్చులకు వెళ్తాయి అనే ఉద్దేశంతో వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మన దగ్గర ఉపాధి ఉంది, మనకి వర్క్స్ ఉన్నాయి, కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి. కాబట్టి మనం గ్రామ పంచాయతీలో రెవెన్యూ ల్యాండ్లో పెట్టుకున్నట్టయితే వాళ్ళకి పని దొరుకుతుంది, మన ఫారెస్ట్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇది అందరు కలిసి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇది భద్రాద్రి కొత్తగూడెం రాకముందు మీరు ములుగు, మీకు ములుగు బోర్డర్ భద్రాద్రి కొత్తగూడెం, పయ్యారం అంతా ఈ ప్రాంతం అంటే గోదావరి బెల్ట్ ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి మీకు పూర్తిగా పడుతుంది ఏరియా. ఇక్కడ వచ్చిన తర్వాత ముందు నుంచి మీకు దీని మీద అవగాహన ఉంది. ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏమనిపించిందండి? ఇవన్నీ కేవలం పోడు భూముల వ్యవహారం ఉందా, లేదు ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా కనిపిస్తున్నాయి? ఇందులో ముఖ్యంగా టింబర్ స్మగ్లింగ్ ఉండేయండి, ఇప్పుడు కూడా అదొక ఛాలెంజ్. కాకపోతే నేను వచ్చిన తర్వాత ములుగులో ఆల్మోస్ట్ 5.5 monthsలోనే అన్ని చెక్ పోస్టులను స్ట్రెంథెన్ చేశాము, సీసీ కెమెరాలు పెట్టించాము. అక్కడ కూడా ప్రతి చెక్ పోస్ట్లో స్టాఫ్ ఉండేటట్టు చూసాము. దాంతో ఏంటంటే మనకు టింబర్ స్మగ్లింగ్ అనేది తగ్గిపోయింది ఆల్మోస్ట్. సో అంతకుముందు కొంచెం ఇసుక స్మగ్లింగ్ కూడా ఫారెస్ట్లో మనకి స్మగ్లింగ్ కూడా జరిగేది, బట్ దాన్ని కూడా మనం అరికట్టగలిగాం. మేజర్ ప్రాబ్లం ఛాలెంజింగ్ అంటే మాకు గుర్తుకోయేసాయి ఇంకా. సో నేను కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది, వాళ్ళకు విలేజ్లో కూడా నేను వెళ్ళి మోటివేట్ చేయడం జరిగింది. మీరు వచ్చారు, ఉంటున్నారు, చాలా హామ్లెట్స్ అండి. కొన్ని హామ్లెట్స్ మేజర్గా అగ్రికల్చర్ మీద ఆధారపడతారు, కొన్ని హామ్లెట్స్ ఓన్లీ వాళ్ళు సస్టైనబుల్ కోసం ఉంటారు, బయట పోయి పని చేసుకుంటారు. సో అందరిని కూడా మనం మీటింగ్ పెట్టి మీరు ఉన్నదాన్ని మేము ఎవిక్ట్ చేయట్లేదు, బట్ కొత్తగా కొట్టద్దు అని చెప్పి మనం కొన్ని చోట్ల కెమెరాలు కూడా పెట్టడం జరిగింది.
అంటే వాళ్ళకు మోటివేట్ చేయగలగాలి. మనం రెగ్యులర్గా మనం తిరిగి చేయగలిగితే వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు సద్య సర్వైవింగ్ కాబట్టి కొత్తగా ఎంక్రోచ్మెంట్ ఎక్స్టెండ్ కాకుండా మనకు ఐడియా ఉండే, నాకు ఒక ట్రెంచ్ కొట్టేసి మనం ఏదైతే మన ఫారెస్ట్ బౌండరీ ట్రెంచ్ కొట్టామో ఈ గుత్తుకోయ చుట్టూ కూడా ట్రెంచ్ కొట్టేసి వాళ్ళకి వేయిస్తాం. సో గవర్నమెంట్ ఫ్యూచర్లో ఏం చేసినా కానీ ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా, ఫారెస్ట్ డ్యామేజ్ కాకుండా అనేది ప్లాన్ చేసినాము. సో ప్లాన్ చేసినాం కానీ ఇప్పుడు కూడా మన భద్రాద్రిలో అదే చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఏదైతే ఉందో మనం ఎవిక్ట్ చేసే సందర్భం కానీ రాదు. మనం కొత్తగా కొట్టగొస్తే మాత్రం డెఫినెట్గా మనం చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఏదైతే ఉందో ఉన్న కాడికి కన్సాలిడేట్ చేసి ఉన్న ఫారెస్ట్ని కాపాడుకుంటే అటు వాళ్ళకు బాగుంటుంది, లోకల్ వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. మన ఫారెస్ట్ కూడా తెలంగాణ ఫారెస్ట్ అంటే ఇప్పుడు ఒక అభిప్రాయం కూడా మారిపోతుంది. మనకు హరితహారం పెట్టి మనం గ్రీనరీ పెంచుకుంటున్నప్పుడు ఉన్న ఫారెస్ట్ని కూడా మనం కన్సాలిడేట్ చేసుకుంటే డెఫినెట్గా మనకు ఈ డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ పెరుగుతుంది. ఓకే సార్, భద్రాద్రి కొత్తగూడెంకి ఛత్తీస్గఢ్ చాలా చాలా దగ్గర బార్డర్ అండి. మీరు చెప్తున్నట్టుగా గుత్తుకోయలందరూ మైగ్రేటే వస్తున్నారు ఇక్కడికి. ఫారెస్ట్ కాపాడే బాధ్యత కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాదు, మిగతా డిపార్ట్మెంట్లో కూడా, అంటే అన్ని రకాల ప్రజలు, రాజకీయ నాయకులు కూడా ఉంటేనే ఈ ఫారెస్ట్ కాపాడుకోవడం అనేది కరెక్ట్ అండి. మీ డిపార్ట్మెంట్లో కొంతమంది అంటే ఏమంటారంటే మేము వాళ్ళందరూ రాకుండా అడ్డుకుంటాం, మైగ్రేట్ అయిన వచ్చిన వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఇస్తున్నారు, ప్లస్ మీరు చెప్తున్నారు కొన్ని వాళ్ళ ఫెసిలిటీస్ ఇవ్వడం, ఫుడ్ ఏర్పాటు చేయడంతో మిగతా డిపార్ట్మెంట్లు అంటే వాళ్ళ ఒక డిపార్ట్మెంట్ పనితీరు మెరుగుపరచుకోవడానికో లేదా పని చేయడానికో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకంటే ఇవ్వడం తప్పు కాదు. ఆ విధంగా ఇవ్వడం వల్ల వాళ్ళు ఇక్కడే ఉండిపోయి తిరిగి మా మీదుగా దాడి చేస్తున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో మిగతా డిపార్ట్మెంట్లు అందరూ మంచివాళ్ళు, కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కరే శత్రువులుగా భావిస్తున్నారు. దాంతోనే శ్రీనివాసరావు గారు లాంటి ఇష్యూ జరిగింది అంటున్నారు. మరి ఇక్కడ మీ స్టెప్ ఏ విధంగా వెళ్ళిపోతుంది? ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్మెంట్ కూడా అవసరం ఉంటుంది. అదండి, అంటే మనకు ఫస్ట్ అంటే ఫారెస్ట్ వ్యూ కూడా మనకు కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేంజ్ అయింది. డెఫినెట్గా మనం ఫారెస్ట్ కాపాడుకోవాలి, ప్లస్ ట్రైబల్స్ని కూడా కాపాడుకోవాలి మనము అనే ఉద్దేశంతో మనం ఒక 9 years కూడా హరితహారంను కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్ళగలం. ఇప్పుడు మన దగ్గర లోకల్ ట్రైబల్స్ అందరూ కూడా ఎవరు కూడా కొత్తగా వెంచరింగ్ అనేది తగ్గిపోయింది. గత 9 yearsలో ఏదైతే ఆల్రెడీ పట్టాలు ఇచ్చారో, RYFR పట్టాలు ఇచ్చారో అవి చేసుకుంటూ ఉన్నారు. కొత్తగా కూడా చాలా మటుకు మనం కంట్రోల్ చేయగలిగాము. ఎక్సెప్ట్ గుత్తుకోయ ఇష్యూే ఒక్కటే. మనం లాస్ట్ 10 years నుంచి మ్యాపులు చూసినట్టయితే ఎక్కడైతే గుత్తికోయస్ ఉన్నారో అవే ఎంక్రోచ్మెంట్స్ పెరిగినాయి ఫారెస్ట్లో. మిగతా అన్ని చోట్ల కూడా మనకి ఎక్కడ కూడా ఆ ప్రాబ్లం లేదు. ఈ 3 జిల్లాల్లో ఇది పెరిగి ఎక్కువ అడవిని నష్టపోవడం జరిగింది. సో దానికోసం మేము కలెక్టర్ తోటి కానీ ఎస్పీ గారితో కూడా రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టించి ప్రొటెక్షన్ మీటింగ్లో డెఫినెట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఈ జరిగి కూడా మనకి మైగ్రేషన్ అనేది దాదాపు 2010 తర్వాత పెరిగింది. ఎప్పుడైతే అక్కడ సల్వాజోన్ ఇష్యూ అయిందో అప్పటి నుంచి కొంచెం ఎక్కువ అయింది. సో అప్పటి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అంతవరకే లిమిట్గా కొత్త వాళ్ళు రాకుండా చూస్తామని చెప్పారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకి చెప్పాము. అట్లీస్ట్ ఎవరైతే కొత్తగా వచ్చినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు. కొత్తగా ఆ ఆమ్లెట్స్ 40 ఉన్నాయి, వాళ్ళ పెరిగిన పిల్లలు వాళ్ళే ఉంటారు తప్ప కొత్త ఫ్యామిలీస్ కానీ కొత్త పిల్లలు కానీ రాకుండా ఉన్నట్టయితే వీళ్ళు ఉన్న వారికి ఇప్పుడు ఏదైతే ఎంక్రోచ్మెంట్ ఉందో సఫిషియెంట్గా సరిపోతుంది. కానీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే జనాభా పెరుగుతుంది. మీరు అన్నట్టు జనాభా పెరుగుతుంది, మనం ఆల్టర్నేటివ్స్ రిసోర్స్ కల్పించాలి. అంటే అదొకటే కాకుండా ఓట్ బ్యాంక్ కోసం కొంతమంది సపోర్ట్ చేయడం, వాడిని అక్కడి నుంచి రావడం. ఇప్పుడు అదొకటి ఆర్థికంగా ఓటు బ్యాంకుతో పాటు లోకల్గా ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు లేబర్ ప్రాబ్లం. మన దగ్గర ఉన్న ఎవరైతే అగ్రికల్చర్ పెద్ద భూస్వాములు కావచ్చు, అగ్రికల్చరిస్ట్ కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకు లేబర్ కావాలి. కరెక్టే సార్, లేబర్ కావాలి, తీసుకొచ్చారు, తప్పేం కాదు. వాళ్ళకి ఉపాధి కల్పించాల్సింది. తీసుకొచ్చిన వ్యక్తులకి మౌలిక సదుపాయాలు అవ్వచ్చు లేదా ఆర్థికంగా కానీ మిగతా విషయాల్లో చూడాల్సిన బాధ్యత తీసుకొచ్చిన వ్యక్తిది. అది ప్రభుత్వ బాధ్యత కాదు. కానీ కొన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళకి రేషన్ ఇచ్చి మిగతా సదుపాయాలు హెల్త్ విషయాలు కల్పిస్తుంటే వాళ్ళు ఇక్కడే స్థిరంగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ దృష్టిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఒక శత్రువు, ఒక ఎనిమి లాగా చూస్తున్నారు. మిగతా డిపార్ట్మెంట్ అందరూ అక్కని చేర్చుకుంటున్నారు. ఇప్పుడు చట్టం, మన ఫారెస్ట్ చట్టం చాలా పటిష్టంగా ఉందండి. ప్రాబ్లం అది ఆ చట్టాన్ని మేము 100% ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. అది చేసినట్టయితే డెఫినెట్గా ఇక అన్ని హడిల్స్ ఉన్నాయి ఇంప్లిమెంట్ చేయడానికి. ఇన్ని రకాల సోషో ఎకనామిక్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి
మనం ఆ కోణం నుంచే ప్రయత్నం చేస్తేనే మనం సక్సెస్ కాగలుగుతాం డెఫినెట్గా. అంటే వచ్చిన వాళ్ళకి ఉపాధి కల్పించుకోవడం అనేది తప్పని అనట్లేదు, కానీ వాళ్ళకి ఒక లిమిట్ ఉండాలి కదా. లిమిట్ ఉండాలి, రెవెన్యూ ఏరియాలో కల్పించవచ్చు. మనకు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఛత్తీస్గఢ్ కంటే కూడా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ ఒరిస్సా నుంచి వస్తారు. మీరు రైల్వే స్టేషన్ లో కానీ హైదరాబాద్ లో కానీ వాళ్ళు ఒక పంట పండించుకొని అక్కడ మిగతా టైంలో వచ్చి పని చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. ఎవరు కూడా ఇక్కడ ఉండరు, వాళ్ళు కూడా పూర్ పీపుల్. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మనోళ్ళే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం వల్ల వాళ్ళకి ఇప్పుడు హ్యాపీగా అటు అగ్రికల్చర్ వస్తుంది, ఇటు లేబర్ దొరుకుతుంది. ఇప్పుడు మా మీద ప్రెషర్ ఏమైందంటే ఇప్పుడు గుత్తికోయ ఆమ్లెట్స్ అన్ని కూడా ఇల్లీగల్ గా ఉన్న ఫారెస్ట్ విలేజ్ కాదు అది. సో వాటికి ఇప్పుడు డిమాండ్, వాటికి అన్ని ఫెసిలిటీస్ కావాలంటే అది ఇల్లీగల్ గా ఉంటుంది, లీగల్ గా మనం ప్రొవైడ్ చేయలేము. సో మేము కూడా యజమాని కలెక్టర్ కానీ ఎస్పీ గారు వాళ్ళను కూడా గవర్నమెంట్ను కోరేది ఏంటంటే అక్కడ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాం. మనం విలేజ్లో ఫెసిలిటీ చేసినట్టయితే వాళ్ళకు కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఊరికి దగ్గరగా ఉంటే డెఫినెట్గా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ వస్తుంది, హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వీళ్ళు ఊరికి 20 కిలోమీటర్ల లోపల డైలీ పోయి నడుచుకుంటూ రావాలి, ఫెసిలిటీ ఉండదు, నడుచుకుంటూ పోవాలా నడుచుకుంటూ రావాలి. సో వాళ్ళు కూడా అంత అంటే ఆ పర్సనల్ ఎగోని అనుభవిస్తారు వాళ్ళు ట్రైబల్స్. మరి అట్లా కాకుండా మనం మానవత కోణంతో కూడా డెఫినెట్గా మనకు విలేజ్కి దగ్గరగా మనం సెటిల్ చేయించినట్టయితే ఇది కొంచెం గవర్నమెంట్ లెవెల్లో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అంటే దీంట్లో మార్పు రావాలంటే కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాకుండా మిగతా డిపార్ట్మెంట్తో పాటు లోకల్ గా ఉన్న ప్రజల్లో కూడా ప్రజలు రావాలి, పొలిటీషియన్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయితే డెఫినెట్ గా మనం చేయొచ్చు అండి. సార్, ఫారెస్ట్ ని మనం కాపాడుకుంటే మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, మన భావితరాలకు ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది? సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే ఫారెస్ట్ అంటే చెట్లు, పక్షులు, అడవి జంతువులు ఇవే అనుకుంటారు, కానీ దానికి వేరేగా ఇంకొక రీజన్ ఉంది. ఫారెస్ట్ అందరికీ చదువుకున్నామని అందరికీ తెలుసు, ఫారెస్ట్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది ప్రతి ఒక్కరికి మనకు తెలుసు. కాకపోతే ఏమవుతుందంటే బ్రాడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్రాడ్ ప్రాస్పెక్టివ్లో అక్కడ ఉన్న ఎన్జిఓస్ ఇప్పుడు యాక్టివ్గా మనకు సపోర్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే నా క్వశ్చన్కి జనరల్ పబ్లిక్ కూడా అర్థమయ్యే ఆక్సిజన్ దాని లెవెల్లో చెప్పండి. డెఫినెట్గా మనకు ఫారెస్ట్ అనేది నేను ఒకటే చెప్తానండి, మనం ఒక 20 ఏళ్ళ క్రితం వాటర్ బాటిల్ చూడలేదు, ఇంకో 20 ఏళ్ళ తర్వాత, ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోవద్దు అనేదే ఉద్దేశం. ఆక్సిజన్ పెట్టుకొని తిరగగలిగితే డబ్బు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, డబ్బు లేని వాళ్ళు కష్టమవుతుంది. జనాభా పెరుగుతున్నది, మనం పొల్యూషన్ ఇప్పుడు మీకు ఢిల్లీలో ఆక్సిజన్ సెంటర్స్ వచ్చినాయి. సో అట్లాంటిది మనం పల్లెటూళ్ళలో కూడా తీసుకొస్తే రేపు ప్రాబ్లం ఇంకా విపరీతమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు మనకు క్లైమాటిక్ చేంజెస్ వస్తున్నాయి, క్లౌడ్ బర్స్ట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మన అడవులు నశించడం వల్ల జరిగినాయి. చాలామంది మనం అర్థం చేసుకొని డెఫినెట్గా ఉన్న భూశాతం మనకి 20% ఉంది ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా, దాన్ని కనుక డెన్సిటీ పెంచుకుంటే డెఫినెట్గా మనకు రాబోయే తరాలకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పటికే మనకు డిపెండెన్స్ తగ్గింది, మన గ్యాస్ సిలిండర్స్ వచ్చినాక ఫ్యూయల్ వుడ్ తగ్గిపోయింది, ఆల్మోస్ట్ లోకల్ ప్రజలు కావచ్చు, విలేజెస్ కావచ్చు వెళ్ళడం కూడా తగ్గిపోయింది. సో ఎక్సెప్ట్ ఈ లోకల్లో ఉన్న ఈ గుర్తుకోయే ప్రాబ్లం ఒకటి మనకు తగ్గించినట్టయితే మనం డెఫినెట్గా డెన్సిటీ పెంచుకోవాలి. ఒకటి ఉన్న ఫారెస్ట్లో కూడా డిగ్రేడ్ అయి ఉన్నది, చాలా విలేజెస్ ఉండడం వల్ల, అంతకుముందు పశువులు పెరగడం వల్ల డిగ్రేడ్ అయి ఉంది. కాబట్టి మేము గత 9 నెలలుగా రిజర్వేషన్ ప్రాజెక్ట్ కింద లోకల్ ఎస్ఎంసీ స్ట్రక్చర్స్ కానీ, గ్రాస్ ల్యాండ్స్ కానీ, లేకుంటే ప్లాంటేషన్స్ కానీ మనం రేజ్ చేస్తున్నాము. మనకి ఎక్కువ డెన్సిటీ పెరిగినట్టయితే మనకు 1 హెక్టార్లో ఇప్పుడు ఎంతైతే ఆక్సిజన్ వస్తుందో రేపు మనకు 1/2 హెక్టార్లోనే అంతకంటే ఎక్కువ ఆక్సిజన్ మనం ప్రొడక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకు ఈ ఎంక్రోచ్మెంట్స్ తగ్గించుకొని రిజర్వేషన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే డెఫినెట్గా మనకు రాబో కాలంలో మంచి ఫారెస్ట్, వైల్డ్ లైఫ్. ఇప్పుడు మనం వేరే రాష్ట్రాలకు చాలామంది వెళ్తారండి టూరిజం పర్పస్, మన హైదరాబాద్ నుంచి తడోబా వెళ్తారు, అటు ఖానా వెళ్తారు, మన దగ్గర అమరావతి టైగర్ రిజర్వ్ ఉంది. సో మన దగ్గర కొంచెం ఏంటంటే మనకు ఈ గత జన్నారం ఉంది, కొద్దిగా వైల్డ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకో 10 yearsలో డెఫినెట్గా అవి కూడా మంచి సెంటర్స్గా అభివృద్ధి అయ్యే అవకాశం ఉందండి. సార్, ఇప్పుడు పోడు భూముల వ్యవహారం వచ్చేసరికి ప్రభుత్వం దానికి ఒక పరిష్కారం చూపిస్తుంది, నిజంగా ఎవరైతే గిరిజనులు వాళ్ళకి ఇవ్వడానికి, దానివల్ల సమస్య పరిష్కారం అవుతుంటారా?
సమస్య పరిష్కారం కావాలని చేయడం జరిగిందండి. ఎందుకంటే ప్రభుత్వం అయితే ఆ ఉద్దేశం చేస్తుంది కానీ అక్కడ కనిపిస్తుంది అయ్యే అవకాశం ఉందంటారు. ఎందుకంటే మీరు ఫీల్డ్ గ్రౌండ్ లో మీకు రిపోర్ట్ తెలుస్తుంది కదా. డెఫినెట్గా ఉందండి. మనకు గత 9 సంవత్సరాలుగా మనం చూసినట్టయితే పోలీస్ సపోర్ట్ కానీ రెవెన్యూ సపోర్టు, సో మనం వేరే రాష్ట్రాలతో పోల్చుకున్నాం 9 సంవత్సరాల్లో మనం పోయిన ఫారెస్ట్ చూసినట్టే చాలా తక్కువ. గ్రీనరీ కూడా 7% పెరిగింది, మనకు పెరిగింది. కాబట్టి మాకు ఇప్పుడున్న సపోర్టు ప్రకారం అయితే డెఫినెట్గా మనం ట్యాకిల్ చేయగలుగుతాము. ఒకవేళ పోడు ఇదైతే ఎవరైతే చేసుకుంటున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఒక టైం బాండ్ పెట్టింది కదా, ఈ టైం నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే. కానీ దానికి వెనక వెళ్ళడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు కదా. చేసినా కానీ ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే కొత్తగా ఫారెస్ట్ కాకుండా చూడాలి డెఫినెట్గా. అది మనం సక్సెస్ కాగలిగాము ఈ 9 ఏళ్లలో. ఓకే, జనాల్లో కూడా మనం మోటివేట్ చేయగలిగాము. సో మాకు నమ్మకం ఉంది ఇంకా ముందు కూడా కొత్తగా ఫారెస్ట్ కాకుండా చూస్తామని నమ్మకం ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, మాకు సపోర్ట్ చేసే రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే మన ఒక పేదవాళ్ళకి ఎకనామిక్ కానీ మనము ఆర్థికంగా ఏదో రకంగా సాయం చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పెరిగినాయి. మీరు ఒక 30 ఏళ్ళ క్రితం విలేజ్కి వెళ్ళినట్టయితే అప్పుడు ఒక అగ్రికల్చర్ తప్ప నీకు ఆల్టర్నేట్ రిసోర్సెస్ లేవు. నీకు నక్సలిజం రావడానికి తెలంగాణ కూడా కారణం అదొకటి. కానీ ఇప్పుడు ఆల్టర్నేట్ రిసోర్సెస్ పెరిగినాయి మన దగ్గర. మనం అట్లాంటి డిపెండెంట్ ఎనీ పూర్ ఫ్యామిలీస్ ఉంటే డెఫినెట్గా మనం ఇంకో రకంగా మనం చేయగలుగుతాం. కానీ మనం ఇప్పుడు ఏదైతే హక్కుపత్రాలు ఇచ్చామో ఆల్మోస్ట్ దేశంలోనే హైయెస్ట్ హక్కుపత్రాలు ఇచ్చాం పర్సంటేజ్. మనది ట్రైబల్ పర్సంటేజ్ ఎక్కువ పర్సంటేజ్ ఉన్న రాష్ట్రాల కంటే కూడా మన తెలంగాణ రాష్ట్రం పట్టాలు ఎక్కువ ఇచ్చాం. ఓకే, సఫిషియెంట్గా. అంటే 20% ఆఫ్ ది ఫారెస్ట్ ఏరియాలో మనము పట్టాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ పొజిషన్స్కి. ఓకే, సో కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి సఫిషియెంట్గా ఉంది. ఇంకా ఫర్దర్గా పోకుండా మనము ఈ 9 సంవత్సరాలు తీసుకున్న చర్యలు తోడ్పడతాయి. కాబట్టి డెఫినెట్గా కొత్తగా ఎంక్రోచ్మెంట్ కాకుండా చూస్తామనే నమ్మకం ఉంది. సపోర్ట్ కూడా కావాలి. డెఫినెట్గా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఇంకా చేయగలుగుతాం. కానీ వాళ్ళ ముసుగులో కొంతమంది బ్రోకర్లు కబ్జాలు చేసుకుంటారు. వాళ్ళు ఏ విధంగా మీరు రిమూవ్ చేస్తారు? అది స్టార్టింగ్లో ఉండే అండి. ఇంతకుముందు ఇప్పుడు కూడా కొంతమంది మీకు కల్లూరు లాంటి ప్రాంతంలో గిరిజనుల ముసుగులో అయితే అక్కడ మనకు ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే మేము వెళ్ళి కేసు పెట్టేసరికి వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ ట్రైబల్ ముందుకు తోలిస్తారండి. ప్రాబ్లం అది ఇంకా ఉండొచ్చు. ఎక్కువగా కల్లూరు లాంటి ప్రాంతంలో ఎందుకండి ఈ సమస్య ఎక్కువ వస్తుంది అంటే ఆల్రెడీ ఓల్డ్ ఎంక్రోచ్మెంట్స్ అండి. అప్పుడు మనకు తెలియక ముందే ఎంక్రోచ్మెంట్ అయిపోయి ఆ టైంలో పెద్దవాళ్ళ కబ్జాలో ఉండిపోయినాయి అవి. అదంటే ఇష్టం. ఇప్పుడు ఓల్డ్ ఎంక్రోచ్మెంట్ ప్రాబ్లం అది అవుతుంది. అప్పుడు ఎవరైతే చేయగలతో డబ్బు ఉందో కొంచెం చేసే వాళ్ళే ఎక్కువ ఆక్యుపై చేసి పెట్టేసుకున్నారు. సో దానికి ఇంకా వేరే వాళ్ళని తీసుకొచ్చి కౌలు చేయించడం. సో అట్లా మనకు తెలిసిన అయితే డెఫినెట్గా మేము మ్యాప్బాల్లో చేసాం. చాలా మంది నుంచి రిట్రైవ్ చేసాం. అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరైతే పెద్దవాళ్ళు 50 ఎకరాలు 20-30 ఎకరాలు వాళ్ళకి నోటీసులు ఇచ్చి మన నోటీస్ తోటి లీగల్ ప్రొసీజర్ ప్రకారం ఎవిక్షన్ చేసాం. దృష్టికి వస్తే డెఫినెట్గా డిపార్ట్మెంట్ మనకు పవర్ఫుల్ యాక్ట్ అండి. యాక్ట్ ప్రకారం మనం ఇంప్లిమెంట్ చేస్తే ఎవరైతే, కానీ బయటకు అది ప్రూఫ్ కావాలి. మనకు బయట పడితే డెఫినెట్గా మనం తీసుకొని మనం చాలా చోట్ల ఫారెస్ట్ రేజింగ్ చేయడం జరిగింది. ప్లాంటేషన్ పెట్టాము, నర్సరీస్ పెట్టాము. వాళ్ళు కూడా ఏమవుతుందంటే మీరు అన్నట్టు పెద్దవాళ్ళు బయటకు రారు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళని పెడతారు. ఒకవేళ వాళ్ళు వచ్చిన ఇప్పుడు ప్రతిష్ట పరువు ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మాకు అది పకడ్ మందిగా ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్గా చేయగలుగుతారు అక్కడ ఉన్న టీఎఫ్ఓస్. సరే, భద్రాద్రి కొత్తగూడెంలో మీ ఫోకస్ ఏ విధంగా ఉండిపోతుంది? ఇప్పుడు మనకు 65 పట్టాలు ఇచ్చారు. కాబట్టి డెఫినెట్గా మనం కొత్తది కాకుండా మెయిన్ ఇంతకుముందు మేము మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా కొత్తది కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. మనకు స్టాఫ్ కూడా ఎక్కువ ఇక్కడ మన రాష్ట్రంలోనే పెద్ద జిల్లా ఇది. స్టాఫ్ పరంగా కూడా ఎక్కువ మంది ఉన్న జిల్లా ఇది. సో స్టాఫ్ అందరిని కూడా మోటివేట్ చేసి ముందు అట్లీస్ట్ మనకి ఎలక్షన్ పోయేంత వరకు మనకు ముందు ఎంక్రోచ్మెంట్ లేకుండా చూసుకున్నట్టయితే డెఫినెట్గా ఏదైతే హక్కుపత్రాలు ఉన్నాయో వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళకు రైతు బంధు వస్తున్నది చేసుకోవచ్చు. వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళని కూడా మనం విలేజ్లో మోటివేట్ చేసి ప్రతి విలేజ్లో కూడా మనం కమిటీలు వేసి అక్కడ ఉన్న అఖిల పక్షాల అందరితోటి కూడా మీటింగ్ పెట్టించి ఎక్కడ కొత్త పోడు భూములకు పోము అని చెప్పి వాళ్ళతోటి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే వీరు వస్తాయని చెప్పేసి ఊరు వాళ్ళు కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరికీ ఊర్లో 90% ఆల్రెడీ భూములు ఉన్నాయి. భూములు లేని వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితిలో. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి కొట్టే పరిస్థితి రాదు.
సో అట్లా రాకూడదని మనం ఎవరిని కూడా ఇన్స్టిగేట్ చేసినా కానీ వాళ్ళ మీద డెఫినెట్గా కేసులు పెట్టడం సార్ జరుగుతుంది. అది కాకుండా మీకు కిన్నెర్స లాంటి ప్రాజెక్ట్ ఉంది, తర్వాత మీ మహబూబాద్ పక్కన పాకాల లేక్, ఇది పూర్తిగా టూరిజం డెవలప్మెంట్కి తీసుకురావడానికి మీ వంతు కృషి ఏంటి? ఆల్రెడీ టూరిస్ట్ డిపార్ట్మెంట్ చేస్తుంది, గెస్ట్ హౌస్ ఉన్నాయి. పాకాలో నేను పనిచేసినప్పుడు ఆ బండు కానీ బ్యూటిఫికేషన్ ఎంక్రోచ్మెంట్ తీసేసి దాన్ని కన్సాలిడేట్ చేశాము. అక్కడ టూరిజం వాళ్ళు పెట్టడం జరిగింది, ఏది మన కాటేజెస్ పెట్టడం జరిగింది. ఇంకేమవుతుందంటే మనకు టూరిజం కాన్సెప్ట్ ఏమవుతుందంటే వైల్డ్ లైఫ్గా ఓరియంటెడ్గా చూస్తారు చాలామంది. జంతువులు కనిపించాలి, లేదంటే టైగర్ కనిపించాలి, అంటే మన మైండ్ సెట్. ఇప్పుడు కానీ అడవుల్లో అవి రెండే కాకుండా చాలా ఉంటాయి కదా, నేచురల్ ఉంటుంది, వాటర్ సోర్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు జపాన్కి వెళ్ళినట్టయితే వాళ్ళది ఫారెస్ట్ బాతింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఫారెస్ట్ బాతింగ్ అంటే వాళ్ళు ఒక 5-6 మినిట్స్ ట్రీస్ని హగ్ చేసుకుంటారు. సో దాంట్లో మన చెట్లలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి వస్తుంది. అది చాలా వర్క్ అవుతుంది మెడిసినల్ పరంగా కానీ మనకి హెల్త్ పరంగా కానీ ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంటుంది. సో ఫారెస్ట్లో మనకు ఫారెస్ట్ బ్రీతే ఎంతో మన పొల్యూషన్ హైదరాబాద్లో మీరు పోల్చే పొల్యూషన్ కంటే మీరు ఫారెస్ట్లో వస్తే యాక్చువల్లీ మీరు మన ఫారెస్ట్లో తీసుకుంటే ఇంకా బాగుంటుండే. యాక్చువల్లీ మీరు టైం ఇవ్వలేదు. ఫారెస్ట్లో మనం తిరుగుతూ ఉంటే మనకు ఆ అట్మాస్ఫియరే మన బాడీలో చేంజెస్ వస్తుంటాయి, పాజిటివ్ ఎనర్జీ కానీ. ఎందుకంటే అవి కూడా లివింగ్ ఆర్గానిజమ్సే, చెట్లు కూడా మనం ఏదో నాన్ లివింగ్ ఆర్గానిజం కాదు. సో ఆ పాజిటివ్ ఎనర్జీ, ఎందుకంటే నేను ఎక్కువ రోజులు ఫారెస్ట్లో తిరుగుతున్నాను కాబట్టి నాకు అనుభవం. సో ఆ పాజిటివ్ ఎనర్జీ కోసమన్నా మనం రావాలి ఫారెస్ట్లోకి. సో ఆ ఓరియంటేషన్ తోటి వస్తే అడవి అనగానే కేవలం జంతువులే కాదు, చెట్లు ఉంటాయి, పక్షులు ఉంటాయి, వనమూలికలు, ఎన్నో రకాల వనమూలికలు. ఇప్పుడు మీరు నమ్మరు, నల్లమలై నుంచి క్యాన్సర్ను నయం చేసే వనమూలికలు కూడా నల్లమలై ఫారెస్ట్లో ఉన్నాయి. సో ఇంకా ఫ్యూచర్లో ఎన్ని రోగాలు వచ్చినా మనకు బేస్ బయోడైవర్సిటీ అంతా కూడా మన నల్లమలై. సో మరి వాటిని కాపాడుకుంటేనే మన భవిష్యత్ తరాలకు కూడా హెల్త్ కావచ్చు, వాళ్ళ క్లైమాటిక్ కండిషన్ కావచ్చు ఇంప్రూవ్ అవుతుంటుంది. సో ఇక్కడ కిన్నెరసానిలో కూడా నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను కాబట్టి డెఫినెట్గా కిన్నెరసాని ఉంది, మనకి ఇక్కడ భద్రాచలం ఉంది. భద్రాచలం టెంపుల్కి వచ్చే వాళ్ళని కూడా మనం ఏ విధంగా ఫారెస్ట్లోకి ఎన్ రూట్ తీసుకెళ్ళాలి అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ కావచ్చు, లేకుంటే ఇంటీరియర్ ఏరియాలో ఫారెస్ట్లో వాచ్ టవర్స్ ఉన్నాయి, అక్కడ కూడా వైల్డ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఆ నెట్వర్క్ డెవలప్ చేసి ఎవరైతే భద్రాచలం వస్తున్నారో వాళ్ళు కూడా ఇది చూడాలి, పర్ణశాలలు చూస్తారు. దాంతోపాటు మనకు పక్కనే ఉన్న ఫారెస్ట్లోకి వెళ్ళేటట్టుగా మనం ప్లాన్ చేస్తాం ఫ్యూచర్లో. అట్లా సార్ ఫైనల్గా చెప్పండి, మీలాగే డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? ప్యాషన్ అండి, ప్యాషన్ ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే మనకి మనము డిపార్ట్మెంట్లో ఏ ప్రొఫెషన్లో పనిచేసినా ప్యాషన్ లేకపోతే మనం సక్సెస్ కాలేము. ఎందుకంటే నేను ఫీల్డ్కి వెళ్తే మార్నింగ్ పొద్దున ట్రెక్కింగ్ చేస్తే రాత్రంతా కూడా ట్రెక్కింగ్ చేస్తాం. ఆ ప్యాషన్ ఉంటేనే మనం చేయగలుగుతాం. మనం ఫీల్డ్లో డిఎఫ్ఓ గారు వస్తున్నట్టు ఎక్కడైనా రాగలుగుతాడనే స్టాఫ్ కూడా అలర్ట్ ఉంటారు. మనం ఆ విధంగా ప్యాషన్తో పనిచేస్తే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుందండి. ఏ ప్రొఫెషన్ అయినా కానీ ప్యాషన్ లేకపోతే మనం ఏం చేయలేము. అంటే మోనోటస్గా ఏదో జాబ్ ఉంది చేద్దామంటే మాత్రం ఫారెస్ట్లో కుదరదు, 8 hours డ్యూటీ కుదరదు. ఇప్పుడు మీరు వేరే ఏ జాబ్ చేసినా, బ్యాంకింగ్ చేసినా మీకు 10 to 5 అయిపోతుంది, ప్రాబ్లం లేదు. మరి 24 hours జాబ్. పోలీసు వాళ్ళకు 12 hours డ్యూటీ ఉంటుంది, మాకు అట్లా కాదు. మేము ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు నైట్ వెళ్ళిపోతాం. మేము రాత్రి ఇప్పుడు 12 o'clock లోపల వైల్డ్ యానిమల్స్ ఎన్కౌంటర్ అయిన సందర్భాలు ఉన్నాయి. టైగర్స్ను కూడా అది ఆల్మోస్ట్ 10 meters దూరంలో చూసిన సందర్భాలు ఉన్నాయి. సో నిజానికండి టైగర్స్ మనం అనుకుంటాం కానీ అడవిలో ఇన్ని సంవత్సరాల అనుభవంలో అడవి జంతువులు చాలా ఫార్ బెటర్ బయట ఉన్న వాళ్ళకంటే. అంటే టైగర్ మనం అనుకుంటాం దగ్గరకు వస్తే చంపుతాం, మేము జస్ట్ 10 meters దూరంలో మనం చూసి వెళ్ళిపోయింది అది అంతే. వచ్చి అటాక్ చేస్తే మేము కూడా ఏం చేయలేము. అంటే ఏ యానిమల్ కూడా డెలిబరేట్గా ఏ యానిమల్ కూడా అటాక్ చేయదు ఫారెస్ట్లో, అన్లెస్ అంటిల్ మీరు వెళ్ళి దగ్గరికి వెళ్ళి మరీ దాన్ని థ్రెట్ చేస్తే తప్ప. కానీ అప్పుడు కూడా కాషన్ ఇస్తుంది కదండి, కాషన్ దగ్గరికి వచ్చినప్పుడు కాషన్ ఇస్తుంది, అయినా ముందుకెళ్తే అప్పుడు అటాక్ చేస్తుంది. ఏనుగు ఒక రకం కాషన్ ఇస్తుంది, టైగర్ ఒక రకం ఉంటుంది. ఎలుగుబంటి కొంచెం పిల్లలతో ఉంటే ఎలుగుబంటి డేంజర్, కానీ మిగతా వాటిలో ప్రాబ్లం లేదు. సార్ సాధారణంగా మీరు పులి అనగానే 10 minutes అన్నారు కదా, అడవిలోకి వెళ్ళిన ప్రతి ఆఫీసర్ పులిని చూడాలనుకుంటారు, మీరు ఆల్రెడీ చూసానంటున్నారు. కానీ పులి మనకు కనబడిపోయిన పులికి మనం కనబడుతుంటాం ఒక్కోసారి. ఒకసారి అంటే ఒక నమ్మకం మీ ఆఫీసర్ అంటే వాటికి ఐ పవర్ బాగుంటుంది, ఐ స్మెల్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి
మనం ఒకసారి టైగర్ ఎన్కౌంటర్ చేసినామంటే ఆల్రెడీ మనం 20 టైమ్స్ ముందే చూసి ఉంటుంది. 20 టైమ్స్ ముందు చూస్తే తప్ప మనం దాన్ని చూడలేదు. అంటే అంత ఐసైట్ దానికి తెలుస్తుంది. ఆ శబ్దంతో కూడా అది ముందే జాగ్రత్తగా ఉంటుంది. లక్కీగా మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే నల్లమయస్ అన్ని గుట్టలు, ప్లేన్ ఏరియా కాదు. సో దానివల్ల మనకు టైగర్ సైటింగ్ అనేది తక్కువగా ఉంటుంది. మీ ప్లేన్ ఏరియా ఉంటే అది ఇక్కడ నుంచి పోతే మనం ముందు నుంచి వెళ్ళి దాన్ని కవర్ చేస్తాం. ఇది కొంచెం సైడ్కి వెళ్ళిపోతే హిల్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ నుంచి కూడా మనకు ఇక్కడ మనుషులకు అలవాటు పడలేవు. ఇక్కడ టైం పడుతుంది, ఇక్కడ డెన్సిటీ తక్కువ ఉంది. అప్పుడు ఎక్కువ టూరిజం వెళ్ళకపోయేది. సో మనుషులతోటి అటాచ్మెంట్ లేదు. తడోబా వెళ్ళింది అనుకోండి, అవి గత 50 ఏళ్ళ నుంచి మనుషులను చూసుకుంటూ అలవాటు పడిపోయినాయి. సో అందుకే మనకు ఇక్కడ టైగర్ ఎక్కువ ప్లేన్ ఏరియా, మళ్ళీ అది సో ఎక్కువ సైటింగ్ అక్కడ. మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం పాపులేషన్ పెరిగితే డెఫినెట్ గా మనకు సైటింగ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి పనిచేసిన, అడవిలో పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా టైగర్ని చూడాలని ఒక కోరుకుంటుంది. కానీ ఒకసారి ఎదురు కాకపోయినా టైగర్ మనం చూసిన తర్వాత మరొకసారి ఎప్పుడో ఒకసారి మనకు ఎదురవుతుంది అని ఒక నమ్మకం నిజమనంటారు. అది డెఫినెట్గా ఉంటుంది. నేను 4 ఏళ్ళు అక్కడ పనిచేసినప్పుడు ఆల్మోస్ట్ చాలా ఫ్రీక్వెంట్గా సైటింగ్ అయ్యేది. సైటింగ్ కాకుండా ఎవిడెన్సెస్ ఉంటుండే. సో ఒక్క ఎలుగుబంటే మాకు కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుండే. ఎక్కడైనా పిల్లలతో ఉంటే కొంచెం ప్రాబ్లం చేస్తుండే తప్ప మిగతా జంతువులన్నీ కూడా ప్రాబ్లం లేదండి. ఇక్కడ కూడా అటాక్ చేసే అవకాశం లేదు. సార్, ఆ ఫీల్డ్లో మీరు చాలా కాలం పనిచేశారు, రీసెర్చ్ చేశారు కదా. లోపలికి వచ్చిన టైగర్కి కానీ, లేదంటే ఎలుగుబంటి కానీ, లేదా ఎలిఫెంట్ కానీ, ఇంకొక జంతువు ఏ విధంగా కాషన్ ఇస్తుందండి? సాధారణంగా ఎలుగుబంటి ఉందనుకోండి, ఒక కాలు వెనక వేసి ముందు దుమ్ము లేపి గీంకారం చేసిన తర్వాత అటాక్ చేస్తుంది. అయితే ఎలుగుబంటికి ఒక లక్షణం, ఎలుగుబంటి కదా సారీ, ఏనుగు. ఎలుగుబంటిలో ఏంటంటే అది కొంచెం గ్రూప్గా వెళ్తే అటాక్ చేయదు. ఒక్కరు ఇద్దరు ఉంటే కొంచెం ప్రయత్నం చేస్తుంది, భయపెట్టించి కొంత దూరం వరకు పరిగెత్తిస్తుంది. బట్ గ్రూప్గా ఉంటే చూస్తుంది. గ్రూప్గా ఉందంటే అది ఒకసారి చూసి తర్వాత వెళ్ళిపోతుంది. ఎక్కువ మంది ఉంటే రాదు. పిల్లలతో ఉన్నది ఎందుకు డేంజర్ అంటే ఆ పిల్లల కోసం ఏదైనా అటాక్ చేసి తీసుకెళ్తారేమో అన్న కోపంతో ఒక్కసారి అటాక్ చేస్తే చాలా భయంగా ఉంటుంది. ఏనుగు అంటే ఇక్కడ మనకి ఏనుగులు మన తెలంగాణలో లేవు కాబట్టి, పులులు సామాన్యంగా మరీ ఓల్డ్ ఏజ్ అయిన పులులు అయితే తప్ప మ్యానిటర్స్ అని కొన్ని ఉంటాయి, మనుషులకు అలవాటు పడ్డాయే తప్ప. పులులకు ఒకటి మనం ప్రత్యేకంగా ఏం చేయాలంటే మనకు ఈ వెనక, అందుకే మనం మాస్క్ పెట్టుకోవాలని చెప్తాం. వెనక తల వైపు మాస్క్ ఉంటే మనం చూస్తుంటే అది మనకు అటాక్ చేయదు, బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. దానికి 4 లెగ్ కూడా ఎనిమల్ అనేది ఇంపార్టెంట్. 4 లెగ్స్ కనిపిస్తేనే అది ప్రే బేస్ లాగా భ్రమిస్తుంది. సో మనకు అందుకే మన దగ్గర ఈ పత్తి ఏరే వాళ్ళు కానీ వంగినప్పుడు 4 కాళ్ళు కనిపిస్తాయి. అది తెలియక అప్పుడు అటాక్ చేస్తారు. మనకు అప్పుడు ఆసిఫాబాద్లో అక్కడ జరిగినా కానీ ఈ 4 లెగ్స్ కనిపించినప్పుడు అది భ్రమిస్తుంది. అంతే తప్ప మనుషుల మీద అటాక్ చేసే 2 లెగ్డ్ ఎనిమల్ మీద 99. మాస్క్ ఎందుకు పెట్టుకోకూడదు? వెనక సైడ్ మనకు దానికి తల చూపించకుండా వెళ్ళాలండి. ముఖం కనిపిస్తుంది ఉంటుంది, వెనక ఉంటే ముఖం ఉంటుంది కాబట్టి అటాక్ చేయదు. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పడతాయి అవి. అంటే మనం ఏం చేయాలి? అప్పుడు పులి ఎదురైంది అనుకోండి, మనం వెనకకి నడుచుకుంటా వాళ్ళ మన ఫేస్ దానికి చూపించాలి. ఓకే. మొన్న రీసెంట్గా కూడా ఖానాలో ఒకటి జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళిపోయింది కదా అని చెప్పి నడుచుకుంటూ వచ్చారు. బీటా ఆఫీసర్ నడుచుకుంటూ వచ్చారు, వెనక్కి పట్టుకొని గుంజుకొని పోయింది. అచ్చా, మనం ఎదురైనప్పుడు మనం నడుచుకుంటూ బ్యాక్ సైడ్ వెళ్తే బెటర్. అది అట్లీస్ట్ మనం డైరెక్ట్ సైటింగ్ ఉంటుంది కాబట్టి అది అటాక్ చేయడానికి అవకాశం ఉంది. మనం వెనక్కి తిరిగి పరిగెడతాం, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అందుకే వెనక మాస్కులు పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ లక్కీగా మన దగ్గర ఉన్న టైగర్స్ అమరాబాద్ కానీ ఎక్కడ కూడా మ్యానిటర్స్ లేవు. ఎక్కడైతే డెన్సిటీ ఎక్కువ ఉంది, ఏజ్డ్ ఉన్న వాటికి కొంచెం ఫుడ్ ప్రేబేస్ లేదన్న దగ్గరనే ప్రాబ్లం అవుతుంది. బట్ ఇప్పటికైతే మన దగ్గర ఎక్కడ కూడా మ్యానిటర్ టైగర్ లేదు తెలంగాణలో. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాలనుకున్నారు, ఖచ్చితంగా ప్యాషన్తో రండి అంటున్నారు కృష్ణయ్య గారు. ఏదో బ్యాంక్ జాబ్ లాగా వచ్చాము, పొద్దున్న వచ్చి సాయంత్రం వెళ్ళిపోతామంటే ఈ డిపార్ట్మెంట్ పనికిరాదు, ప్రకృతి ప్రేమించే వాళ్ళు మాత్రమే దీనికి రండి అంటే చెప్తున్నారు. ఇది ఈ వారం కృష్ణయ్య గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్లో మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్తే.